ఉన్నా సరే ఇష్టమైన దాన్ని నేర్చుకోవటానికి ఏ ఎక్స్టెంట్ కైనా వెళ్ళగలగటం. ఇప్పుడు మనం ఏంటంటే జనరల్ గా మన కంఫర్ట్ జోన్ లో ఉండిపోతాం. అంటే మనకు అలవాటైన ప్రపంచంలో మనకు అలవాటైన మనుషుల్ని దాటి వెళ్ళాలంటే భయం వేస్తుంది మనకి. ఏదైనా నేర్చుకోవాలన్నా కొత్త విషయాన్ని మనం టూ మచ్ గా రిస్క్ చేయం కదా. ఎక్కడి దాకా చేస్తాము, మనకి ఎంత దాకా కంఫర్టబుల్ అక్కడ దాకా చేస్తాం. కానీ నిజంగా హీరో అవ్వాలంటే ఆ కంఫర్టబుల్ అనే వర్డ్ ని దాటాల్సి వస్తుంది. ఆ లైన్ ఏదైతే మనం గీత గీసుకున్నామో ఆ గీతం దాటి వెళ్ళి మనము ఎక్స్ప్లోర్ చేసినప్పుడు, మన గురించి తెలుసుకున్నప్పుడు, అలా వెళ్ళినప్పుడు మనం చేస్తుంది ఏదో వేరే పని కాదు. ఆ ప్రయాణంలోనే మనం తెలుసుకుంటాం. ఈ ప్రయాణంలోనే మనము ఎన్నో ఎన్నో విషయాల్ని, ఎక్స్పీరియన్సెస్ ని గెయిన్ చేసుకుంటాం. ఒకే చోట ఉంటూ ఒకే రకమైన ఎక్స్పీరియన్సెస్ ని గెయిన్ అవటం వలన ఏ విధమైన గా ఎదుగుతాం మనం. ఎప్పుడైతే ఇవన్నీ దాటి బయటకు వెళ్తామో, మనం గీసుకున్న గీత నుంచి బయటకు వెళ్ళి చూస్తామో ప్రపంచాన్ని, మనకి ఇష్టమైన వాటిని ఆ లోతుకి ఎక్స్పీరియన్స్ అవుతాము. అప్పుడే నిజంగా జీవితం అర్థమవుతుంది కదా. సో అలా వెళ్ళి మనం కనెక్ట్ అవ్వాలి అంటే ఫస్ట్ ఈజియెస్ట్ వే ఏంటంటే మనకేం ఇష్టమో తెలుసుకోవటం. మనకి ఏమి ఇష్టమో ఇక్కడ రెండు రకాలు ఉంటాయి. ఒకటి, అందరూ చెప్పడం వలన ఓకే ఇది నాకు ఇష్టమేమో అని అనుకోవటం, లేదంటే ఇది చెయ్యాలేమో అని అనుకోవటం అన్నమాట. అది కాకుండా స్వతహా, అంటే స్వతహా అంటే బై నేచర్ న్యాచురల్ గా మీరు దాని వైపుకి ఇంక్లైన్ అవుతున్నారు అంటే అది మిమ్మల్ని డ్రా చేస్తూ ఉంటుంది, లాగుద్ది. అలాంటి ఇష్టం. సో ఆ ఇష్టాన్ని పట్టుకోవాలి మీరు. ఇది దీని రెండింటిని విడదీయటం కష్టంగా అనిపిస్తుంది. ఎందుకంటే చిన్నప్పుడు మనం పుట్టిన తర్వాత జనరల్ గా మనకి ఏ మనిషి ప్రభావం ఎక్కువగా లేనప్పుడు, అంటే నువ్వు ఇదే చెయ్యాలి, నువ్వు ఇదిలానే ఉండాలి అని చెప్పని వయసు. అప్పుడు మనం నిజంగా మనకి ఏమి స్వతహా ఇష్టమో వాటిని పట్టుకుని ఆడుకునే వాళ్ళం, వాటిని లాగానే బిహేవ్ చేసేవాళ్ళం, వాటినే చూసి ఆస్వాదించి ఉండేవాళ్ళం. కానీ ఎప్పుడైతే ఇంకో మనిషి మన పైన వాళ్ళ వాళ్ళకి ఏది కరెక్ట్ అనిపించిందో అది చెప్పడం మొదలు పెడతారో ఇవి నెమ్మదిగా తగ్గిపోతాయి మనలో. అంటే మన న్యాచురల్ గా మనం ఎవరము అవి సబ్సైడ్ అయిపోతూ వెళ్తాయి. ఎందుకంటే ఇది ఇలానే చేయాలి, నువ్వు స్కూల్కే వెళ్ళాలి, నువ్వు గేమ్ ఆడద్దు. ఇప్పుడు ఒకవేళ తన న్యాచురల్ ఇంక్లినేషన్ అతను ఒక స్పోర్ట్స్ పర్సన్ అనుకుందాము. అప్పుడేమవుతుంది, వాటికి సంబంధించి మనం ఆపేస్తున్నాం, ఎదగనివ్వట్లేదు. కానీ అతని మనసు ఎప్పుడు గేమ్ మీదే ఉంటుంది, ఎప్పుడు ఆట ఆడాలని ఉంది. లేదంటే అతను ఒక చెస్ ప్లేయర్ అనుకుందాం. పిల్లల్లో అబ్జర్వ్ చేయండి ఇవి. వాళ్ళకి కొన్ని న్యాచురల్ ఇంక్లినేషన్స్ ఉంటాయి, మీరు ఎంత చెప్పినా పాపం వాళ్ళు పోరాడతారు మీతో, తిట్లు కూడా తింటారు, కానీ అది చెయ్యాలని చూస్తారు. ఎందుకది? మీరు ఎంత చెప్పినా వాళ్ళు వినట్లేదంటే బహుశా వాళ్ళ మనసుకి నచ్చిందేమో అది. సో అలాగా మీరు కూడా చిన్నప్పుడు ఫేస్ చేసి ఉంటారు. కాకపోతే ఏమైందంటే ఒక వయసు వచ్చాక మీరు యాక్సెప్ట్ చేసి వదిలేశారు దాన్ని. పిల్లల దగ్గర ఏంటంటే వాళ్ళు చాలా టైం పోరాడతారు. అలా పోరాడి పోరాడి తర్వాత ఏమవుతుందంటే ఓకే అందరు ఇటే వెళ్తున్నారు, ఈ ఏజ్ ఎప్పుడంటే దగ్గర దగ్గర ఇంటర్, ఆ ఏజ్ వచ్చినప్పటి నుంచి ఇంకా వాళ్ళు ఆ ప్రెషర్ తట్టుకోలేరు. అందరూ ఎటు వెళ్తే అటే వెళ్ళాలి. సోషల్ గా అన్నమాట, వాళ్ళు సోషల్లీ కాన్షియస్ అవుతారు. అంటే సోషల్ గా అందరు ఏం చేస్తున్నారు అవన్నీ నేను నేర్చుకోవాలి, ఇక్కడ ఏం ఫాలో అవుతున్నారు అవన్నీ నేను బిహేవ్ చేయాలి, బట్టలు ఇక్కడ ఎలా వేసుకుంటున్నారు నేను అలా వేసుకోవాలి. ఎథికల్ గా ఇది చాలా ఇంపార్టెంట్, మన కల్చర్ మనం నేర్పించేవి ఇవన్నీ. కానీ మనకేమి ఇష్టము అనే విషయం వచ్చినప్పుడు ఇవన్నీ ఇంక్లూడ్ చేసుకోవడం కంటే కూడా ఫ్రీడమ్ ఇవ్వాలన్నమాట. ఆ ఆలోచనకి, మనకి ఇష్టమైనవి అని అనిపిస్తున్న విషయాలకి ఆ స్వేచ్ఛనివ్వాలి. అప్పుడు మనము వీటితో రిస్ట్రిక్ట్ చేయకూడదు. సో అలా ఫ్రీగా వదిలేయగలిగితే మనకి నచ్చిన విషయాల్లోకి మనం ప్యాషనేట్ గా ముందుకు వెళ్ళటానికి అవకాశం ఇవ్వగలిగితే అప్పుడు ఏమవుతుందంటే మనకు నచ్చిన విషయంలో మనం ఎంతో ఎఫర్ట్లెస్ గా ముందుకు వేగంగా వెళ్ళగలుగుతాం. ఇప్పుడు ఎవరో చెప్పింది అది కరెక్ట్ అని చెప్పి నేర్చుకుంటున్నాం, ఎంత కష్టం కదా పొద్దున్న లేవటం. ఒకవేళ ఇష్టమైనది నేర్చుకుంటున్నాం అనుకోండి, పొద్దున్న ఎప్పుడు అవుద్దా అని ఎదురు చూస్తాం. లేదు, అందరు నేర్చుకుంటున్నారు కాబట్టి నేర్చుకుంటున్నాం. అబ్బో పొద్దున్న అయ్యిందా అనిపిస్తుంది, ఇంత డిఫరెన్స్ ఉంది రెండిట్లో. సో లేవటం ఎంతో ఇంట్రెస్ట్ గా లేవాలి అనిపించేలాగా ఉండే ప్యాషన్స్ ని పట్టుకోవాలి. అవి బయట చూస్తే దొరకవు. బయట ఎందుకు చూడాలంటే ఎన్ని రకాలు ఉన్నాయో తెలుసుకోవడానికి చూడాలి. కానీ వీటిల్లో మిమ్మల్ని ఏది అట్రాక్ట్ చేస్తుంది, అది చాలా ఇంపార్టెంట్. హీరోస్ జర్నీ అంటే అది ఇంకేం లేదు. అలాంటి మీ ప్యాషన్స్ ని మీరు పట్టుకుని ఎటువంటి కంపారిజన్ మూలానో లేదంటే ఎవరో చెప్పారనో లేదంటే ఇది ఇదిగో దీనిలో స్కోప్ ఎక్కువ ఉంది కాబట్టి అంటారు ఇప్పుడు.
స్కోప్ తో సంబంధం ఏముంది? నిజంగా స్కోప్ కోసం అని చెప్పి వెళ్తాం, ఎన్నాళ్ళని చేస్తాం, కొన్నేళ్ల తర్వాత విరక్తి వస్తుంది. నేను ఎందుకు చేస్తున్నాను, ఎవరి కోసం చేస్తున్నాను, ఇలాంటి డౌట్స్ వస్తాయి. అప్పుడు తప్పక, లేదంటే ఫైనాన్షియల్ గా డబ్బులు కావాలి కాబట్టి అని చెప్పి ముందుకెళ్లాల్సి వస్తుంది. సో అది కష్టంగా మారుతుంది అనమాట. కష్టంగా మారినా కూడా మనము చేసేస్తూ ఉంటాం, ఒక మెషిన్ లాగా అనమాట. వీ హ్యావ్ టు వర్క్ అని చెప్పి. అలా కాకుండా చేసే వర్క్ మీద బోల్డ్ ప్రేమ ఉండి దాన్ని ఎంచుకున్న దాన్ని ప్రతిరోజు ఎంజాయ్ చేస్తుంటే బాగుంటుంది. అండ్ ఇలా వెళ్తున్నప్పుడు హీరో అని పర్టికులర్ గా ఎప్పుడు అంటామంటే, ఈ జర్నీలో ఎక్కడా ఆగకుండా, కష్టాలు వచ్చినప్పుడు వెనక్కి పారిపోకుండా, భయపడకుండా వాటిని దాటి వెళ్ళగలగటం అనేది అలవాటు చేసుకోవటం. అది అందరికీ ఈజీ కాదు. నిజంగా హీరో అనే వాళ్ళు కూడా భయపడి ఉంటారు. వాళ్ళు భయపడుతూనే చేశారు ఆ పనిని. ఇక్కడ వస్తుంది ఈ కంఫర్ట్ జోన్. కంఫర్ట్ జోన్ కి ఫియర్ కి లింక్ ఉంది. కంఫర్ట్ జోన్ అంటే ఏంటి? ఆల్రెడీ మనకు తెలిసిన విషయాలు, మనకు తెలిసిన ఎన్వైరన్మెంట్, మనకు తెలిసిన మనుషులు, అంటే ఇవన్నిటికీ మనం అలవాటు పడిపోయి ఉన్న ప్లేస్ ని కంఫర్ట్ జోన్ అంటారు. అంటే ఇక్కడ మనము మనని మనం ఏమి ఇబ్బంది పెట్టుకోకుండా, మనని ఎవరు ఇబ్బంది పెట్టకుండా ఉండే పరిస్థితులు అన్నమాట. లైక్ మన ఇల్లు దాటి మన పక్కిళ్ళు, ఇవన్నీ మన కంఫర్ట్ జోన్ కింద లెక్క. మనం ఎప్పుడు వెళ్ళే ప్లేసెస్, ఇవన్నీ ఇవన్నీ దాటి చేయాల్సి వస్తుంది కొన్ని మనకి ఇష్టమైన నేర్చుకోవాలంటే. సో అప్పుడు ఆ కంఫర్ట్ జోన్ దాటడానికి ఆలోచించి ఎందుకు లేదంత అని చెప్పి వదిలేస్తాం. మనకి ఇష్టమైంది ఉన్నా కూడా అక్కడ వదిలేసుకుంటాం. అలా కాకుండా ఈ కంఫర్ట్ జోన్ దాటాలి. దాటాలి ఎందుకు దాటట్లేదు? భయం వేస్తుంది. అక్కడ మనకేమన్నా, అక్కడ నిజంగా అక్కడ మన ఎవరు చంపేవాళ్ళు ఎవరు ఉండరు, కత్తి పట్టుకుని దూసేవాళ్ళు ఎవరు ఉండరు, కానీ భయం వేస్తుంది. ఎందుకు భయం వేస్తుంది? అక్కడ మన ఈగో ఈగో హట్ అయ్యే ప్రమాదం ఉంది కదా. ఏం జరుగుద్ది బయటికి వెళ్తే? మహా అయితే మనం కొత్త విషయం నేర్చుకున్నప్పుడు. సో ఆ ఎక్స్పోజర్ ని మన మైండ్ ఎలో చేయదు. ఎందుకని? అక్కడ నీకేమీ తెలియదు. అక్కడ ఎవరన్నా ఏమన్నా అంటే, నువ్వు నేర్చుకోబోయేది నీకు రాకపోతే, నువ్వు ఫెయిల్ అవుతే, సో ఫస్ట్ వచ్చే క్వశ్చన్స్ మన మైండ్ నుంచి ఏంటి? ఏదైనా కొత్త విషయం నేర్చుకోవాలంటే నీకేం తెలుసు దాని గురించి? ఏం తెలియదు కాబట్టే కదా నేర్చుకోవాలనుకుంటున్నాము. ఇప్పుడు ఒకటి ఇష్టం ఉంది. ఇష్టం ఉన్నప్పుడు దాన్ని, ఆ స్కిల్ ని నేర్చుకోవాలి. ఏది ఇష్టమో ఆ స్కిల్ ని నేర్చుకోవాలి. ఒకటి. అది తర్వాత ఎంత హైట్ వెళ్ళాము మనం, ఇప్పుడు సంగీతం నేర్చుకుంటున్నాం ఇష్టం అని చెప్పి పెద్ద సింగర్ అయిపోయామా, వరల్డ్ మొత్తం నా వైపు తిరిగి చూసిందనే తర్వాత విషయం. అసలు ముందు స్కిల్ నేర్చుకోవాలిగా. స్కిల్ నేర్చుకుంటూ పోతే భయం వేసినా అయిపోయినా ఎలాగోలాగా, ఉమ్, మీ సంకల్పం గొప్పదైతే మిమ్మల్ని అందరూ గుర్తించడం మొదలు పెడతారు. మీరు దేనిలో గొప్ప దాన్నే ప్రపంచం యాక్సెప్ట్ చేస్తుంది. ఇట్ విల్ వెల్కమ్ యూ. మీకు ఆఫర్స్ రావటం మొదలవుతాయి. యూ విల్ బి పేడ్ ఫర్ యువర్ ప్యాషన్. సో ఇదంతా ఎప్పుడు జరుగుద్ది? ముందు మనం మొదట అడుగు మన వైపు నుంచి మనకి ఇష్టమైన దాన్ని ఎంచుకున్నప్పుడు, ఎంచుకుని దాన్ని ఏదేమైనా కూడా నేర్చుకోగలిగినప్పుడు. జనరల్ గా ఈ ప్యాషన్, నాకేమి ఇష్టం అనే విషయం వెతుకుతూ ఉండే ప్రయత్నంలో మనం మేబీ ఈ మనం జాబ్ చేసే చోట్ల, ఇలా ఇంట్లో కూడా మనం దాన్ని తెలియకుండా ఎక్కడో చోట దాన్ని వాడుతూ ఉంటాం. కానీ రికగ్నైజ్ చెయ్యం అది మనం వాడుతున్నాం అని చెప్పి. మనకే తెలీదు. అంటే మనమే కాన్షియస్ కాదు. ఓకే, నేను దీనిలో బాగున్నాను, అందుకే దీన్ని పదే పదే అటు తిప్పి ఇటు తిప్పి నేను దీనిలోకి వస్తున్నానని కూడా గమనించుకోం. సో ఆ చిన్న చిన్నవి మన మీద మనకి గమనింపు మొదలవ్వాలి. లైక్ మనని మనమే డిటెక్ట్ చేస్తున్నాము. మనకి ఏమి ఇష్టం, మనం ఎక్కువ దేన్ని ఇష్టపడుతున్నాం. ఇప్పుడు పొద్దున్న లేస్తే ఒక మనిషికి, నువ్వేమి మనం ఏమి డ్యూటీస్ చేయక్కర్లా, మనకి ఏమి బాధ్యతలు లేవనుకోండి. ఏం బాధ్యతలు లేవు, ఏం చేయక్కర్లా. పొద్దున్న లేవంగానే నీకు ఇష్టం వచ్చినట్టు ఉండు అనే ఫ్రీడమ్ ఉంది. నీకు నీకు నచ్చింది చేసుకో. అలాంటి స్పేస్ ఉంది. ఎవరు మిమ్మల్ని చూడట్లా. మీరు ఒక్కళ్ళే ఉన్నారు అనుకుందాం. లేదంటే మీకు ఇష్టమైన బ్యాచ్ తో, అంటే మీరు ఒక్కళ్ళే. కొంతమందికి సోషల్ సెటప్ ఇష్టం, అంటే నలుగురు మనుషులతో ఉండటం ఇష్టం ఉంటది. కొంతమందికి ఒంటరిగా ఉండటం ఇష్టం ఉంటది. కొంతమందికి వెరీ క్లోజ్ గ్రూప్ తో ఉండటం ఇష్టం ఉంటది. కొంతమందికి బోల్డ్ అంత పెద్ద గ్రూప్స్ లో ఎక్కువ మంది జనాలు ఉన్న చోట మింగిల్ అవుతూ ఆ గందరగోళంగా అంటే నాకు అనిపిస్తుంది అలాంటి చోట్ల ఉండటం ఇష్టం ఉంటది. సో అలాంటి మీకు ఇష్టమైన సెటప్ లో మీకు ఇష్టమైన పనే చేయాలి. అక్కడ ఇంకేం ఎవరు మిమ్మల్ని ఏం పట్టించుకోవట్లా, మీకేం చెప్పట్లేదు, ఏమి రూల్స్ లేవు. అంటే చిన్నప్పటి నుంచి కూడా మీ మీద ఏమి ఇవి లేవు. జస్ట్ యువర్ ఫ్రీ అన్నిట్లోంచి. మీకు, అంటే ఇప్పుడు దేవుడు వచ్చి మీకు వరం ఇచ్చాడు, లేదంటే మీకు రెక్కలు ఇచ్చాడు, ఇదిగో నీకు నచ్చింది చేసుకోపో. ఇక్కడ డబ్బులతో సంబంధంలా, దేనితో సంబంధంలా. అలాంటి ఫ్రీడమ్ వస్తే కనుక
మీరు ఏది గబగబా వెళ్ళి చెయ్యాలని చూస్తారు. సో ఇలా కూడా ఆలోచించి చూడండి. ఒక్కొక్కసారి మనకి ఇష్టమైన గుర్తొస్తాయి, గబగబా మీరు దేన్ని ఎతుకుతారు? మీకు కావాల్సిన సప్లైస్ అన్ని చుట్టూరా ఉన్నాయి అనుకుందాం. లేదంటే ఇంకొక నెక్స్ట్ వే ఆఫ్, అంటే మీరు అక్కడ దాకా గమనించుకుని ఉంటే మీకు అలా కూర్చోగానే మీరు అలాంటి సెటప్ ని ఊహించుకుంటే ఆటోమేటిక్ గా మీరు దేని వైపుకి ఎత్తుకుంటూ వెళ్తారు. అలా కూడా ఆలోచించి చూడండి. సో మీకు ఇష్టమైంది ఏంటో తెలుస్తుంది త్వరగా. మీకు బాగా ఇష్టమైంది, కొంతమంది ఆల్రెడీ మీలో మీకు ఇష్టమైన వాటిని ఆల్రెడీ ఒక హాబీగా పెట్టుకుని పక్కన చేస్తా ఉండుండొచ్చు. కొంతమంది టైం లేదని చెప్పేసి వాటిని వదిలేసి ఉండుండొచ్చు. బాధ్యతల మూలన యూ హ్యావ్ స్టాప్డ్ దెమ్. కానీ నిజానికి ఇలాగ మనకి ఇష్టమైనది ఏదైనా ఆపేసి మనం డ్యూటీస్ మాత్రమే చేస్తున్నప్పుడు ఏమవుతుందంటే ఆ ఫుల్ఫిల్మెంట్ ఉండదు, సాటిస్ఫాక్షన్ ఉండదు. నైట్ వచ్చి పడుకున్నప్పుడు ఏదో వెళ్తుంటది ఆ ఎంటీనెస్. పొద్దున్నే లేసేటప్పుడు ఎందుకు లేస్తున్నామా అనిపిస్తుంది. కానీ మనకి ఇష్టమైన వాటికి కనెక్ట్ అయి ఉన్నప్పుడు మార్నింగ్ ఎప్పుడు అవుద్దని ఎదురు చూస్తాం. నిజంగా మనం రైట్ కరెక్ట్ వే ఆఫ్ లివింగ్, రైట్ వే మనం నిజంగా జీవిస్తున్నామంటే పొద్దున లేవాలనిపించాలి. పొద్దున్నే దాన్ని మళ్ళీ, అంటే ఏ పని అయితే మనం ఇష్టంగా చేసామో అది మళ్ళీ చేయటానికి నిద్ర లేవాలనిపించాలి. సో అది రైట్ వే ఆఫ్ లివింగ్. సో వీటికి ఇంక్లైన్ అవ్వాలి. ఇంక్లినేషన్ అనేది ఎలా జరుగుద్ది అంటే కంప్లీట్లీ అది మీ వైపు నుంచే జరుగుద్ది. ఇప్పుడు ఇప్పుడు నేను చెప్పినా కాబట్టి నాకు మీకు ఏమి ఇష్టమో తెలుస్తుంది అని నేను చెప్పలేను. ఇది ఓన్లీ యువర్ థింగ్. అంటే మీరు మీ జర్నీ, మీ చిన్నప్పటి నుంచి మీరు అలా ఏదైనా ఇష్టపడి చేశారా, చేసి లేదంటే ఆపేశారా? చిన్నప్పుడు మీరు ఎక్కువగా వేటి మీద ఇంట్రెస్ట్ చూపించుండి. అలాగా ఒకసారి మీ బ్యాక్ కి వెళ్ళి కూడా వాటిని గుర్తు తెచ్చుకునే ప్రయత్నం చేయండి. తర్వాత ఏమవుద్దంటే స్కూలు ఇవన్నీ స్టార్ట్ అయిన తర్వాత లేదంటే పేరెంట్స్ మనల్ని ఇలా కంట్రోల్ చేయడం, ఇలానే చేయండి, ఇలానే చేయండి, ఇలానే చేయండి నా సెటప్స్ లోకి తీసుకెళ్ళినప్పుడు ఏమవుతుందంటే జనరల్ గా ఆ ఓపెన్నెస్ కంట్రోల్ చేసేస్తాం అనమాట. మనం కూడా ఆ బౌండరీస్ ని ఫిక్స్ చేసేసుకుంటాం. ఇంకా దాటలేమని తెలుస్తుంది, దాటలేమేమో అని అనుకుని ఇంకా వాటన్నిటిని ఆపేసి ఉంటాం. అలాంటి ఇష్టాలు ఏంటివి అవి ఇప్పుడు ఎక్స్ప్లోర్ చేయండి. ఏం పర్వాలేదు, టైం అసలు ఏం లేట్ అవ్వలా. ఇప్పుడు ఎక్స్ప్లోర్ చేయండి, చాలా హాయిగా అనిపిస్తుంది. అది అట్లీస్ట్ వన్ స్టెప్ ఇప్పుడు స్టార్ట్ చేసిన ఇష్టమైనవి ఏమున్నాయి అవి ఇప్పుడు నుంచి నేర్చుకుంటున్నా సరే చాలా సాటిస్ఫాక్షన్ లైఫ్ లో ఉంటుంది. అండ్ ఎంతగా అంటే ఇప్పుడు హీరోస్ జర్నీ అంటారు, లేదంటే లైఫ్ పర్పస్. లైఫ్ పర్పస్ అంటే నేను దేనికైతే పుట్టానో, అంటే నేను స్వతహా ఏదైతే ఈ ప్రపంచానికి తిరిగి ఇవ్వగలను. ఇప్పుడు నా దగ్గర ఏముందో అదే ప్రపంచానికి ఇవ్వగలను. నా దగ్గర ఏముంది? నేను ఎక్కడో ఎవరో ఇష్టం నేర్చుకుంది నేను నేర్చుకుంటే నాదెలా అవుతుంది? అది కాదు కదా. నాకు ఇష్టమైంది, నా పర్సనాలిటీకి సూట్ అయ్యేది, నా డిఎన్ఏలో ఉన్నవి. అంటే నేను మంచిగా, నేను వాటిలో గుడ్, ఐఎమ్ గుడ్ ఎట్. లేదంటే నేను వాటిని ఇష్టపడటమైనా, నేను లేదంటే ఐఎమ్ న్యాచురల్లీ గుడ్ ఎట్. నాకు ఇష్టం కాబట్టి, లేదంటే ఆ స్కిల్ సెట్ ని నేను నేర్చుకుని ఉండాలి. ఇలాంటివి ఏవైనా కూడా ఈ ఇవన్నీ కూడా మనల్ని ఈ జర్నీకి కనెక్ట్ చేస్తాయి. న్యాచురల్ గా ఇంక్లైన్ అయి ఉన్నాయి కాబట్టి. నాకు ఇష్టమైనవి అంటే నా ప్యాషన్స్, లేదంటే ఐఎమ్ గుడ్ ఎట్, నేను కొన్నిట్లో సహజంగా బాగున్నాను. లేదంటే అందరూ మిమ్మల్ని గుర్తిస్తూ ఉంటారు ఈ విషయంలో, నువ్వు చాలా బాగా చేస్తావు అంటూ ఉంటారు. మీరు అలాగా మీ ఫ్రెండ్స్ మిమ్మల్ని గమనించిన విషయాలు కూడా నోట్ డౌన్ చేసుకోండి. ఇలాంటివన్నీ కూడా ఒక పాయింట్ లో మ్యాచ్ అవుతాయి. అది మేబీ తర్వాత జరిగే విషయం. కానీ ఇవన్నీ ఒక దగ్గరికి వస్తాయి అన్నమాట. ఇవన్నీ కలిపి ఏదో చెప్పే ప్రయత్నం చేస్తున్నాం. మీరు ఫైనల్లీ మీరేదో వాటిలన్నిటిని కలిపితే మీరు ఒకళ్ళు అవుతారు. మ్మ్, నేను ఒకటి ఎగ్జాంపుల్ చెప్తాను, పర్సనల్ ఎగ్జాంపుల్ చెప్తాను. సో మీకు అది అర్థమవుతుంది, మీరు అప్లై కూడా చేసుకోగలుగుతారు. ఆ చిన్నప్పుడు నాకు 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 మేనమామలు ఉన్నారు ఇద్దరు. సో వాళ్ళకి చిన్న చిన్న పిల్లలు ఉన్నారు. చిన్న పిల్లలు అంటే నాకంటే ఒకళ్ళు 10 ఏళ్ళు చిన్నవాళ్ళు, నాకంటే ఒకళ్ళు ఒక 7 ఇయర్స్, మేబీ నాకంటే 3-4 ఇయర్స్ గ్యాప్ ఉన్న పాప. సో నాకు కజిన్, వాళ్ళు నా కజిన్స్. నేను వాళ్ళకి కథలు చెప్పేదాన్ని చిన్నప్పుడు. అంటే ఇంట్లో అందరం ఒక చోట గ్యాదర్ అయినప్పుడు పిల్లలందరినీ, నేను పెద్దదాన్ని అని చెప్పి నాకు పిల్లలందరినీ నాకు వదిలేసేవాళ్ళు. వాళ్ళందరూ వంటలు అలాగా వేరే వేరే యాక్టివిటీస్ లో ఉండేవాళ్ళు. సో పిల్లలందరినీ మేనేజ్ చేసుకోవడం నా డ్యూటీ. సో ఈ చిన్న పిల్లలు వీళ్ళతో నేను ఆడపిల్లలు ఇద్దరితో బాగా క్లోజ్. సో అలా ఉన్న పిల్లల్ని ఎంగేజ్ చేయడానికి నేను కథలు చెప్పేదాన్ని చాలా చిన్నప్పటి నుంచే. అంటే నాకు తెలిసి నేను చిన్నపిల్లనే, కానీ వాళ్ళు నాకంటే చిన్నపిల్లలు అవటం మూలాన నేను వాళ్ళకి కథలు చెప్పి వాళ్ళని ఎంగేజ్ చేయాల్సి వచ్చేది. సో అంటే ఫుల్ డే నేను వాళ్ళతో ఉన్నప్పుడు నాకు ఈజీగా అనిపించేది ఏంటంటే వాళ్ళకి స్టోరీస్ చెప్పడం, వాళ్ళని కాసేపు కామ్ డౌన్ చేయడానికి, లేదంటే వాళ్ళ చుట్టూ పరిగెత్తకుండా కాసేపు వాళ్ళు ఎంగేజ్ చేయడానికి. సో నేను అలా కథలు చెప్పినప్పుడు నేను గమనించింది ఏంటంటే
మళ్ళీ వాళ్ళు నేను ఎప్పుడు వస్తానో ఎదురు చూసేవాళ్ళు. నాకంటే 10 ఏళ్ళు చిన్నది అయిన మా చెల్లి, నా కజిన్, ఆ ఆ కథ కోసం. అండ్ నేను కథ చెప్పేప్పుడు తన కళలో ఒక స్పార్క్ కనపడేది. తను చాలా ఎంజాయ్ చేసేది. ఎంతలాగా అంటే ఒకటే కథని పదే 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 చెప్పించుకునేది. నేను ఇందుకే చెప్పింది ఎక్కడా చూడలేదు. నేనే ఫ్రేమ్ చేసుకుని నేనే చెప్పేసా. కానీ తనకు అది ఇంట్రెస్టింగ్ గా ఉండేలాగా చెప్పాను. అదైతే నాకు అర్థమైంది. ఆ ఏజ్ కి అంత క్లారిటీ లేదు నాకు దాని ఆ విషయం. కానీ ఒకటి, షీఈ్ ఫాండ్ ఆఫ్ మై స్టోరీస్, అది నాకు అర్థమైంది. ఎంతలాగా అంటే తను ఇప్పుడు చాలా పెద్దది అయిపోయింది, తను డాక్టర్ ఇప్పుడు. స్టిల్ షీ రిమెంబర్స్. నువ్వు కథ చెప్పావే, ఆ కథ కూడా దానికి గుర్తుంది. కానీ తను వినినప్పుడు తన వయసు చాలా చిన్నది, చాలా చిన్నది. మేబీ ఇప్పుడు మా పిల్లలు అంత చిన్న పిల్ల. మేబీ షీఈ్ 5 year old. సో ఇదొక పాయింట్, ఇది ఇక్కడ గుర్తుపెట్టుకుందాం. ఇంకొంచెం పెద్ద అయ్యాను, సినిమాలు బాగా ఇష్టంగా చూసేదాన్ని. మా మమ్మీకి వంట పని ఉండేది, నాకేమో సినిమా చూస్తే అందరితో చూడాలని ఉండేది. చాలా మంచి సినిమా వస్తుంది, అందరూ వచ్చి కూర్చోట్ల. చాలా డిస్టర్బింగ్ గా అనిపించేది నాకు. మా అమ్మ మిస్ అయిపోతుంది స్టోరీ, మధ్యలో వచ్చి ఏమైంది ఏమైంది అనేది అనమాట. సో తను మిస్ అయిపోతున్న పార్ట్ నాకు బాధ. నువ్వు ఎందుకు వెళ్తావు, ఆ, నువ్వు కాసేపు సినిమా కాసేపు ఇక్కడే కూర్చో అని అనేదాన్ని. సో మళ్ళీ సరే, తను సగం మధ్యలో మళ్ళీ ఎలా వదిలేను, పొయ్యి మీద అయ్యున్నాయి ఇయ్యున్నాయి అని చెప్పేసి ఆమె వచ్చి మళ్ళీ కూర్చునేది. మళ్ళీ కూర్చున్నప్పుడు ఆమె మిస్ అయిన పాట నాకు మనశ్శాంతి ఉండేది కాదు. నేను గబా గబా తను మిస్ అయిన పాట అంతా ఎక్స్ప్లెయిన్ చేసేదాన్ని. సో తనకి నేను అది ఎక్స్ప్లెయిన్ చేసినప్పుడు తను చెప్పేది, నువ్వు ఒక్కటి అంటే మా డాడీ వాళ్ళు అందరూ ఉంటారు కదా. సో నేను ఏ బిట్ మిస్ అవ్వకుండా ఎక్స్ప్లెయిన్ చేశానని చెప్పేవాళ్ళు. వచ్చి సినిమా చూపించినట్టు ఉండేది అనమాట. సో అక్కడ అంటే ఇంకొంచెం పెద్ద అయిన తర్వాత జరిగింది ఇది. ఆ తర్వాత సో అక్కడ అర్థమైంది ఏంటి, నేను మూవీ స్టోరీస్ ని నీట్ గా ఎక్స్ప్లెయిన్ చేయగలుగుతున్నాను. ఎక్కడ బిట్ ని అంటే ఆ ఎక్స్పీరియన్స్ గా ఉంచగలిగే ప్రయత్నం చేస్తున్నాను, ఈవెన్ దో వాళ్ళు సినిమా చూడపోయినా. అయిపోయింది. మళ్ళీ కాలేజ్ హాస్టల్కి వెళ్ళాను. నేను డెంటల్ చదవడానికి కాలేజ్కి వెళ్ళాను. ఆ అక్కడ కూడా సేమ్ ఎక్స్పీరియన్స్. ఇక్కడ ఎలాగంటే, నువ్వు ఈ సినిమా చూసావా, నువ్వు ఆ సినిమా చూసావా అన్నప్పుడు, అంటే మేము సినిమాలు రెగ్యులర్ గా చూసేవాళ్ళం. అంటే వీక్ మాకు అదొక ఆ మమ్మల్ని మేము కాసేపు చేంజ్ తెచ్చుకోవడానికి దూరంగా వెళ్ళే టైం లేదు, ఎందుకంటే మా మదర్ టీచర్. సో మేమేం చేసేవాళ్ళం అంటే, అందరికి ఇష్టమైన ఒక యాక్టివిటీ మూవీకి వెళ్ళడం. ఆ నేను ఎదురు మా మదర్ వాళ్ళతో వెళ్ళేదాన్ని, లేదంటే మా గ్రాండ్ పేరెంట్స్ కూడా తీసుకెళ్లేవాళ్ళు సినిమాలకి. సో ఇలా నేను ఫ్రెండ్స్ తో డిస్కషన్ చెప్పినప్పుడు, స్టోరీ గురించి ఏదైనా టాపిక్ వస్తే, ఏదైనా మూవీ గురించి ఏం సినిమా అని గుర్తు తెచ్చుకునే ప్రయత్నం చేసినప్పుడు, సినిమా స్టోరీ మొత్తం చెప్పేసేదాన్ని. విదిన్ 15 minutes స్టోరీలో ఏమి మిస్ అయినట్టు అనిపించదు. సినిమా చూసిన వాళ్ళకి అర్థమవుద్ది అనమాట అది నేను ఎక్కడ ఏం మిస్ చేయలేదని. సో అప్పుడు నా ఫ్రెండ్స్, నా క్లోజ్ అయిన ఫ్రెండ్స్ నాకు పదే పదే చెప్పేవాళ్ళు, నువ్వు నువ్వు చాలా బాగా చెప్పగలుగుతున్నావు అని చెప్పి. అయిపోయింది అది అక్కడ. మళ్ళీ ఇంకొంచెం ముందుకు వెళ్ళిపోదాం. ఇంకా అంటే నాకు తెలుస్తుంది అది, కానీ దాని మీద నేను ఏదైనా వర్కౌట్ చేయాలని నేను అర్థం చేసుకోలేదు. ఇంకా ముందుకు వెళ్ళిపోయాం. ఆ లైక్ పెళ్ళైపోయి వచ్చిన తర్వాత నాకు బుక్స్ చదవాలని అనిపించింది ఒక టైంలో. సో నేను ఈయనని అడిగాను అనమాట, నాకు ఏదైనా రీడింగ్ క్లబ్ కావాలి. ఎందుకంటే నేను అనుకున్నా, అంటే నేను ఇది అనుకున్నదే నిజంగా, అది నిజం కాదు. నేను అనుకున్నది, సో ఇలా ఎంత మాయలో పడతామో చూడండి. నాకు బుక్స్ అంటే ఇష్టం లేదని అనుకున్నా. నేను చదువు ఇష్టంగా చదివేదాన్ని కాదు. మా వాళ్ళందరూ నన్ను ఒక కేటగిరీలోకి వేశారు అందుకని. సో మా అమ్మాయి యావరేజ్ అని చెప్పి, సో ఆ కేటగిరీలో ఉండేదాన్ని నేను ఎప్పుడు. ఆ సో నేను ఫిక్స్ అయిపోయా, నేను యావరేజ్ స్టూడెంట్ ని. సో నేను ఎంతకంటే పెద్దగా ఏం ఎక్స్ప్లోర్ చేయలేను జీవితాన్ని అని చెప్పి. అందుకని ఏం ఎక్స్ప్లోర్ చేయలే పెద్దగా. దేని జోలికి వెళ్ళేదాన్ని కాదు. అలాంటి మీటింగ్స్ ఎక్కడ జరుగుతున్నా కూడా అసలు మనకు సంబంధం లేని విషయం అదని చెప్పి పక్కకి వెళ్ళిపోయేదాన్ని. అలా నన్ను నేను అసలు ఎప్పుడూ వాటిల్లోకి ఇన్వాల్వ్ అవ్వలే. సో అలా నేను వెళ్ళిపోతున్న టైంలో ఎందుకో ఈయన బాగా బుక్స్ చదువుతారు. ఈయన ప్రభావం ఎక్కువ ఉండేది నా మీద. ఎంతలాగా అంటే, మేబీ నేను ఎవరైనా బాగా నమ్మితే మేబీ హీఈస్ ద పర్సన్. ఎందుకంటే ఆ ప్లాట్ఫామ్, ఇప్పుడు మీరందరూ కూడా యు ఆర్ హియర్ బికాస్ ఆఫ్ దట్ నో. ఇలాగే నేను కూడా నేర్చుకున్నా 10 years బ్యాక్. సో ఆ ప్లాట్ఫామ్ ఏంటంటే, మనకి ఇష్టమైనది ఎక్స్ప్లోర్ చేయనిస్తారు ఈయన, చేయనిచ్చేవాళ్ళు. ఆ ప్రయాణంలోనే తెలుసుకున్నది ఏంటంటే, నాకు బుక్స్ ఇష్టం అని చెప్పి. నాకు చదవాలని ఉంది పుస్తకాలు. ఏం బుక్స్? పర్సనాలిటీ డెవలప్మెంట్. నాకు చిన్నప్పటి నుంచి నేను అట్రాక్ట్ అయిన విషయాలు ఏంటంటే, కానీ నాకు గ్రోత్ కి అవకాశం అక్కడ నాకు దొరకలేదు. సో నేను ఎప్పుడు అవే క్వశ్చన్స్ వేస్తా ఉండేదాన్ని. బట్ నాకు తెలియదు, నా మైండ్ సెట్ వాటికి ట్యూన్ అయ్యి ఉంది సహజంగా అని తెలియదు. సో నేను ఇవన్నీ అడుగుతా ఉండేదాన్ని.
మీరు ఫస్ట్ ర్యాంకర్ అయ్యారు, మీరు టాపర్ అయ్యారు, నేను ఎందుకు అవ్వలేదు? ఏది పడితే అది అడిగేదాన్ని. అప్పుడు ఈయన చెప్పేవాళ్ళు ఎవరైనా అవ్వగలరు. రైట్ అట్మాస్ఫియర్ ని ఇచ్చినప్పుడు, రైట్ గా మోటివేట్ అయినప్పుడు ఎవరైనా చదవగలిగేవాళ్ళు. నువ్వు చాలా బాగా చదువుండేదానివి. సో మళ్ళీ నాలో ఆ నమ్మకం మొదలైంది. ఓకే, నేను ఏదైనా చేయగలను అనమాట. నేను ఇన్నాళ్ళు అనుకుంది నిజం కాదు అని చెప్పి. సో ఆ తర్వాత నీకు ఇష్టమైన వాటి మీద ఫోకస్ పెట్టు అనేవాళ్ళు. నేను నాకు ఇష్టమైనవన్నీ ఫోకస్ చేశాను. నాకు ఇష్టమైనవి అంటే అసలు నాకు ఏం ఇష్టం ఉందో తెలియాలి కదా. సో నాకు అప్పుడు అర్థమైంది ఏంటంటే నాకు ఏం ఇష్టమో కూడా తెలియదని. సో నా ఫోకస్ అంతా కొన్ని ఇయర్స్, దగ్గర దగ్గర 3-4 ఇయర్స్ కంప్లీట్ ఫోకస్ నాకేం ఇష్టం, నాకేం ఇష్టం, నాకు ఈ వెతుకులాట్లోనే నా జర్నీ అంతా పెట్టా. అఫ్ కోర్స్ లక్కీగా నాకు దగ్గర టైం ఎక్కువ ఉంటుంది, చాలా ఎక్కువ ఉంటుంది. కానీ నేను దాన్ని వేస్ట్ చేసుకోవాలా. నా దగ్గర ఉన్న అన్ని ఇయర్స్ ని నేను కంప్లీట్ గా అసలు నాకేమి ఇష్టం, నేను ఎందుకు ఇక్కడ ఉన్నా, వీటి మీద ఎంతలాగా ఫోకస్ పెట్టానంటే ఒక టైంలో అది చాలా, ఐ డోంట్ నో ఏ రీజన్స్ మూలన అది చాలా ఎక్కువ అయిపోయిందో, బట్ ఒక రకమైన స్ట్రాంగ్ అర్జ్ వచ్చింది లోపల నుంచి. లేదు, ఇలా కాదు జీవించాల్సింది, ఖచ్చితంగా తెలుసుకోవాలి, ఆ రీజన్ ఎత్తుక్కోవాలని చెప్పి. అప్పుడు అన్ని ఎతకటం మొదలు పెట్టాను. నాకు మొక్కలు అంటే ఇష్టం అని అనిపించింది. మొక్కలు పెంచా. మొక్కలు ఎంతలాగా పెంచానంటే కంప్లీట్ గా ఇప్పుడు మా బంగ్లా ఉన్నంత ప్లేస్ ని నేను ఆర్గానిక్ గార్డెనింగ్, సేమ్ ఇదే స్పేస్ వెనకాల ఉంటుంది, అంత నేల, ఖాళీ నేల. ఆ ఖాళీ నేల మొత్తాన్ని ఆర్గానిక్ గార్డెనింగ్ నేర్చుకుని, దానికోసం కొన్ని వీడియోస్ ని చూసి ఆ నేల మొత్తాన్ని ఆర్గానిక్ గార్డెనింగ్ చేస్తున్నాం. సో 5 ఇయర్స్ గా మేము మాక్సిమం మా ఇంట్లోంచే ఫుడ్ తింటున్నాం. బట్ నేను దానికోసం 2 ఏళ్ళు కష్టపడ్డా. ఎంతలాగా అంటే ఆ బయట గార్డెనర్స్ ఎంతో కష్టపడతారో నేను చెయ్యి పెట్టకపోయి ఉండొచ్చు, బట్ నేను అంత నాలెడ్జ్ గెయిన్ చేసుకోవాల్సి వచ్చింది. చేసుకుని నేను ధైర్యంగా వాటిలో ఇన్వాల్వ్ అయ్యాను. సో తర్వాత స్టోరీస్, బుక్స్, మ్యాజిక్ బుక్ అని ఎప్పుడు ఇప్పుడు మనం గ్రాటిట్యూడ్ లాస్ట్ క్లాసెస్ లో చెప్పుకున్నాం కదా. సో బుక్స్ నేర్చుకోవాలి ఉంది అన్నప్పుడు నాకు నాలో నేను ఆ డీప్ ఎంప్టీనెస్, ఆ వాయిడ్ ఏదో, ఆ వాయిడ్ ఫిల్ అయిపోయింది అనమాట. అంటే ఏంటి నేనేం చేస్తున్నాను అలాంటి ఫీలింగ్ వస్తుందని గమనించి నేను చెప్పారు, అసలు నీ చుట్టూ ఉన్న మంచి విషయాల్ని చూడకుండా నువ్వు ఎందుకు ఇవన్నీ ఆలోచిస్తున్నావు, అరే హౌ బ్లెస్డ్ యు ఆర్, ఐ చూడు అని గ్రాటిట్యూడ్ అనే వర్డ్ ని ఇంట్రడ్యూస్ చేశారు. అప్పుడు నా ఫస్ట్ టైం వినిన గ్రాటిట్యూడ్ అలానే చూసాను నేను. సో నేను ఏం చేశాను, ఈ మ్యాజిక్ గ్రూప్ అనేది, దీనికి మ్యాజిక్ బుక్ అనేది ఉంది. సో నాకు ఈ బుక్ చదవాలని ఉంది, కానీ నేను బుక్స్ నాకు ఇంట్రెస్ట్ లేదు కదా, నేను ఒక్కదాన్నే చదవలేను కదా, నన్ను ఏదైనా రీడింగ్ క్లబ్ లో పెట్టమని అడిగాను నేను. సో దట్ అందరూ ఎవరో ఒకళ్ళు అక్కడ ఎక్స్ప్లెయిన్ చేస్తూ ఉంటారు, మనం చెవుని వేసేసుకోవచ్చు అయిపోద్దని చెప్పి. ఆ, అంటే నాకు ఇష్టం లేదు కానీ నేను ఎలాగో చేసేద్దాం అని చెప్పి. అలా అన్నప్పుడు ఒక క్లబ్ లో, ఒక రీడింగ్ గ్రూప్ లోకి నన్ను చేర్చారు, మ్యాజిక్ గ్రూప్ అని చెప్పి. ఒక 60-70-60 ఇయర్స్ లో ఉన్న ఆయన, ఒక ఆయన లీడ్ చేస్తున్నారు దానిలో, సతీష్ రెడ్డి గారు అని ఒక ఆయన, హీఈస్ లీడింగ్ ద గ్రూప్. ఆయన గ్రూప్ స్టార్ట్ చేశారు, చేస్తున్నారు. అందరికి పొద్దున్న ఆయన ఎక్స్ప్లెయిన్ చేసేవాళ్ళు, ఒక్కొక్కరు చదువుతూ ఉండేవాళ్ళు, ఒకళ్ళు ఎక్స్ప్లెయిన్ చేస్తూ ఉండేవాళ్ళు. అవి అర్థం చేసుకోవాలి, నెక్స్ట్ డే అది ప్రాక్టీస్ చేసుకుని రావాలి. సో 28 days ప్రాక్టీస్ ని అలా కొన్ని రోజులు వెళ్ళా. నేను కెమెరా కూడా ఆన్ చేసేదాన్ని కాదు, ఎందుకంటే నాకు నా నా మొహం చూడద్దు ఎవరు. నాకు భయం. నా నా ఫేస్ డైరెక్ట్ గా ఇలా కెమెరాలో కనపడాలన్నా భయం, అంత భయం. సో అక్కడ కూడా చాలా చాలా రెసిస్టెన్స్ చూపించేదాన్ని. నా కెమెరా ఆన్ చేస్తే ఆయన్ని తిట్టేదాన్ని, ఎందుకు నా కెమెరా ఆన్ చేస్తున్నారు, ఎందుకు నన్ను మ్యూట్ లో పెడుతున్నారు, అంత భయం అనమాట. అంటే అసలు భయంలో ఆ ఎక్స్ట్రీమిటీస్ అన్ని చూసేసాను నేను. సో కెమెరా ఆన్ చేయాల్సిందే నువ్వు, నువ్వు మ్యూట్ తీయాల్సిందే, నువ్వు మాట్లాడాలి, అక్కడ ఏమన్నా అడిగినప్పుడు నువ్వు చెప్పాలి అని చెప్పి ఫోర్స్ మీ, ఒక రకంగా చెప్పాలంటే. ఆ టైంలో నేను నిజంగా, నేను ఈ 10 ఏళ్ళలో ఈయన ఎప్పుడన్నా హేట్ చేశానంటే అప్పుడే. పొద్దున్న లేస్తే ఈయన కనపడకుండా ఉంటే బాగుండు అనుకునేదాన్ని, అలా తప్పించుకుని తిరగడానికి ట్రై చేసేదాన్ని అనమాట. బట్ భయం వేస్తూనే ఫేస్ చేశా. సో కెమెరా ఆన్ చేసుకునేదాన్ని, ఇష్టం లేకపోయినా, కంఫర్టబుల్ గా లేదు నాకు, నేను ఏదో ఎదుర్కోలేకపోతున్నా, నాకు తెలుస్తుంది అది. నేను మ్యూట్ లోంచి తీసి వాళ్ళు ఏదైనా క్వశ్చన్ అడిగినప్పుడు చెప్పేదాన్ని. ఈ జర్నీలోని ఈ 2 నెలలు అంటే వాళ్ళు ఒక్కటే మ్యాజిక్ గ్రూప్ నే ప్రతి నెల మళ్ళీ మళ్ళీ రిపీట్ చేసేవాళ్ళు, ఎందుకంటే అది ఎంత బాగా అలవాటుగా మారితే లైఫ్ అంత బాగుంటుంది. సో ఒక పక్కన గ్రాటిట్యూడ్ ప్రాక్టీస్ చేస్తూ, ఇంకో పక్కన నా భయాల్ని నేను ఎదుర్కొంటూ నేను ఎంజాయ్ చేస్తున్నాను బుక్ యాక్చువల్ గా. గ్రాటిట్యూడ్ ని ఎక్స్పీరియన్స్ అవుతున్నాను, చాలా సిన్సియర్ గా ప్రాక్టీస్ చేశాను. మనుషుల్ని అందరినీ చూసేదాన్ని, మాట్లాడేదాన్ని, సార్ ని పొద్దున్నే పలకరించేదాన్ని. చాలా బాగా అనిపించేది, సాటిస్ఫైయింగ్ అనిపించింది. అంటే నాకు చెయ్యాలనుండి నేను చేయలేకపోయిందని చేశాను అనమాట. నాకు నిజంగా మనుషులు ఇష్టం లేకపోవడం ఏం కాదు, నాకు ఇష్టం, కానీ నేను ఎదుర్కోలేకపోయాను. సో ఫేస్ చేసిన తర్వాత ఏమైంది, ఆ ఆయన క్వశ్చన్స్ అడిగినప్పుడు ఏమన్నా జనరల్ డౌట్స్ ఆన్సర్ చేయగలిగేదాన్ని. సో ఆయన ఏం చేశారు, నాకు ఆపర్చునిటీస్ ఎక్కువ ఇచ్చేవాళ్ళు. నువ్వు ఇంకొంచెం చెప్పు దీని గురించి, లేదంటే నిన్న జరిగిందంతా చెప్పు,
అనేవాళ్ళు. ఓ అసలు ఆయన ఎప్పుడు అడుగుతారా అని కొన్ని రోజుల తర్వాత ఆయన ఎప్పుడు అడుగుతారా అని ఎదురు చూడటం మొదలు పెట్టా. నాకు చెప్పాలని ఉంది, నా దగ్గర రెడీగా ఉండేది కంటెంట్ ఎప్పుడు. ఇంకొన్నాళ్ళకి ఏమైంది, ఈ బుక్స్ ని ఈయన అన్నారు నువ్వెందుకు చెప్పకూడదు అని చెప్పి. ఓకే. సో 3 టైమ్స్ 4 టైమ్స్ నేను ఆ గ్రూప్ లో వెళ్ళి వినడానికి వెళ్ళిన దాన్ని. ఆ ఫోర్త్ టైంకి వెళ్ళిన టైంకి ఆ గ్రూప్ లో మెయిన్ పర్సన్ ఎక్స్ప్లెయిన్ చేసేదాన్ని చేయమన్నప్పుడు ఆయన. ఫిఫ్త్ టైంకి బుక్ నేను చెప్తానని అడిగా. అక్కడ దాకా వెళ్ళాను. బుక్ నేను ఎక్స్ప్లెయిన్ చేయడానికి మొదలు పెట్టిన తర్వాత చాలా భయం, రాత్రి నిద్ర కూడా పట్టేది కాదు పొద్దున్న బుక్ చెప్పాలంటే. పొద్దున్నే వీళ్ళకి ఎలా చెప్పాలి ఇంతమందికి, అక్కడ వచ్చేది 35 to 45 పీపుల్ వచ్చేవాళ్ళు. పొద్దున్నే ఎలా చెప్పను వీళ్ళకి ఇంత బుక్ ని, అనవసరంగా ఒప్పుకున్నానేమో అని లోపల ఏదో చెప్పేది, అనవసరంగా జస్ట్ నిజంగా అనవసరంగా అని చెప్పి నైట్ నిద్ర పట్టేది కాదు, పొద్దున్న కష్టపడి లేసేదాన్ని. అంటే భయం వేస్తూ ఉండేది, భయంతోనే లేసేదాన్ని. ఆ ఎలాగంటే చిన్నప్పుడు ఆ టెన్షన్ అవి ఉంటే ఎలా ఉంటే సేమ్ ఎక్స్పీరియన్సెస్ అన్ని, కాకపోతే ఈయనకి చెప్పేదాన్ని కాదేమో. బట్ చేతులు వణుకుతా ఉండేది, కంఫర్టబుల్ గా ఉండేది కాదు, ఇష్టం లేని ఎగ్జామ్ రాస్తే ఎలా ఉంటుందో అలాగా. ఆ సో కానీ ఇష్టం లేదు అంటాను కూడా రాంగ్ వర్డ్, అది ఇష్టం నాకు, కానీ భయం. సో మొత్తానికి కూర్చునేదాన్ని. వర్డ్స్ కొంచెం తడబడేవి, ఎలా మాట్లాడాలనేది, ఎందుకంటే చాలా ఏళ్ళు నేను బహుశా మాట్లాడటం మానేశాను, నా విషయాలు సరిగ్గా ఎక్స్ప్లెయిన్ చేయడం మానేసినట్టున్నాను. సో నేను వాటిని ఎత్తుక్కునేదాన్ని, ఎత్తుక్కుని చెప్పేదాన్ని. ఫస్ట్ క్లాస్, సెకండ్ క్లాస్, థర్డ్ క్లాస్ అలాగా వెళ్ళే కొద్దీ నా వర్డ్స్ యొక్క అంటే నేను కనెక్ట్ చేయడం బాగా చేయడం మొదలుపెట్టా. అంటే నాకు వాళ్ళకి అక్కడ ఉన్న ఎదురుకుండా ఉన్న వాళ్ళకి ఎలా చెప్పాలి, ఫ్రేమ్ చేయాలనేది నాకు అర్థమవుతుంది న్యాచురల్ గా. సో నేను వాటికి వాళ్ళని నన్ను నేను ఇంక్లైన్ అయ్యాను. అంటే ఎక్స్ప్లెనేషన్ లో, బుక్ ఎక్స్ప్లెనేషన్ లో వాళ్ళు నాకు కనెక్ట్ అవుతున్నారనే విషయం కూడా నాకు అర్థమయ్యేది. ఎందుకంటే క్లాస్ అయిపోయిన తర్వాత వాళ్ళు నాతో మాట్లాడేవాళ్ళు. సో ఇలా ఈ జర్నీ దగ్గర దగ్గర కొన్ని బుక్స్ అక్కడ దగ్గర దగ్గర 8 9 బుక్స్ మేము ఎక్స్ప్లెయిన్ చేయటం ఆ తీసుకుని చేయగలిగాను. ఇదే జర్నీలో నాకు అర్థమైంది ఏంటంటే, ఇలా మ్యాజిక్ ప్రాక్టీస్ చేస్తా చేయించేదాన్ని కదా, చేస్తూనే ఈ జర్నీలోనే ఆ నాకు అర్థమైంది ఏంటంటే నేను స్పీకర్ అని. ఐఎమ్ ఏ మోటివేషన్ స్పీకర్. ఈ కథ ఎక్కడ మొదలైంది కదా, మీకు ఇప్పుడు క్లారిటీ వచ్చి చాలా టైం తీసుకున్నాను, బట్ ఇది నేను ఎందుకు చెప్తున్నానంటే పర్సనల్ కథ అయినప్పుడు. ఎస్ ఐఎమ్ ఏ పబ్లిక్ స్పీకర్. నా నేను న్యాచురల్ గా మై ఇంక్లినేషన్ ఈస్ నేను స్పీకర్ ని. సో నేను స్పీకర్ అయినప్పుడు నేను అదే కదా చేయాల్సింది. సో చిన్నప్పటి నుంచి అది క్లారిటీ లేక దాని మీద ఎక్కువ ఫోకస్ పెట్టకుండా అందరు ఎటు వెళ్ళారో అటు వెళ్తూ ఎన్ని తిప్పలు పడ్డానో నాకు తెలుసు. ఎంతలాగా అంటే మా మావయ్య అంటే నాకు చాలా చాలా అంటే ఇప్పుడు మనకు ఫ్యామిలీలో ఒక మెంబర్ అంటే చాలా ఇష్టం ఉంటది కదా, అంటే పిచ్చి ప్రేమ అనమాట. ఆ మేబీ బికాస్ మా అమ్మ వాళ్ళ అన్న కావటం మూలాను, అలానే కాకుండా ఆయన మమ్మల్ని చాలా బాగా చూసుకునేవాడు, చిన్నపిల్లల్ని చాలా ప్రేమగా. ఆయనకి 2 గంటలే నిద్ర ఉండేది, మిగతా టైం అంతా డ్యూటీ చేయాల్సి వచ్చేది, పిల్లల డాక్టర్. ఆయన 2 3 గంటలే ఉన్న నిద్ర. పిల్లలందరినీ చూస్తే ఎంతో హుషారుగా మా కోసం ఏదో ఒకటి చేసేవాడు. మాకు మూవీ థియేటర్ అని తయారు చేసి, ఈ బెంగళూరులో అప్పట్లో సినిమాలు ఇంత ఈజీగా దొరికాయి కాదు, పిల్లల సినిమాలు. సిడీస్ తెప్పించి ఈ చెన్నై నుంచి అటు నుంచి అవన్నీ మాకు అరేంజ్ చేసి, ఒక పక్కన మాకు ఐస్ క్రీమ్స్ పాప్కార్న్స్ అన్ని పెట్టి ఒక మంచి ఫీలింగ్ తెప్పించేవాడు. అంటే 2 గంటలు ఉంటే ఆ 2 గంటల్లో తను ఎంత బెస్ట్ ఇవ్వగలడో అంత ఇచ్చేవాడు పిల్లలందరికీ, అందరి పిల్లలకి, ఈ నాట్ ఓన్లీ ఫర్ హిస్ కిడ్స్. మేము మా పెద్ద మాయ పిల్లల్ని అందరినీ కూర్చోబెట్టుకుని వీకెండ్స్ లో చాలా బాగా ఎంజాయ్ చేసేలా చేసేవాడు. సో మాకేంటంటే ఆయన అంటే చాలా క్రేజ్ ఉండేది. నేనేమనుకున్నా, ఆ క్రేజ్ మూలాన నేను డాక్టర్ని అవుతానని మొదలేసా. నాకు తెలియదు, నాకు నా ఇంక్లినేషన్ అట్లేదని. అసలు ఇవన్నీ మనకి మేబీ, సో అక్కడ మనం ఎవరిని బ్లేమ్ చేయకూడదు. సో ఏమైంది, మా వాళ్ళు నేను ఎంబీబీఎస్ దాకా, నేను బీడిఎస్ దాకా వెళ్ళాల్సి వచ్చింది, ఎందుకంటే నాకు ఇష్టం అని చెప్పాను కాబట్టి. బిడి మన ఇంటర్లో బైపీసీ తీసుకున్నాను. చాలా కష్టంగా అనిపించేది. ఇంట్రెస్టెడే బట్ నాట్ దట్ మచ్ ఇంట్రెస్టెడ్, అంటే నేను నా కష్టం అంతా పెట్టేసేంత ఇంట్రెస్ట్ కాదు నాకు అది. ఆ సో కష్టపడి చేయాల్సి వచ్చింది, నాకు ర్యాంక్ రాలేదు. సో మా పేరెంట్స్ ఏమనుకున్నారు, నేను ఇష్టం అని చెప్పి నేను దాన్ని వదిలేసుకుంటే లైఫ్ లాంగ్ మాకు కూడా గిల్ట్ ఉండిపోతుంది, నువ్వు అడిగింది మేము ఇవ్వలేదని చెప్పి అని నన్ను నాకు డబ్బులు పే చేసి నన్ను డెంటల్లో పెట్టారు. ఆ, ఎందుకంటే అది పే చేయడానికి వాళ్ళకి వీలుగా ఉంది కాబట్టి ఆ అమౌంట్ ప్యాకేజ్. అండ్ ఎవరో మా చుట్టాల అమ్మాయి కూడా అక్కడికి వెళ్తుంది అని తెలిసి, యాక్చువల్గా అమ్మాయి మూలాన్ని వెళ్ళి అది తిప్పి ఇటు తిప్పి ఏంటంటే వెళ్తుంది ఇంకో అమ్మాయి, మన చుట్టాల అమ్మాయి, మీ అమ్మాయిని కూడా పంపుతారా అన్నారు. సో నన్ను వాళ్ళు ఒప్పించి నన్ను దానిలో పంపించారు. సో 5 ఇయర్స్ నేను ఆ కాలేజ్ లో ఉన్నానే గానీ, ఆ కాలేజ్ లో నేనేం చేశాను నాకే తెలియదు నిజంగా.
ఫస్ట్ డేనే నాకు అర్థమైంది ఇది అసలు నా వరల్డ్ కాదని. సో చాలా, అంటే ఒకవేళ అది ఇష్టం లేదు, బట్ నేను అక్కడ చేసి ఉండాల్సింది ఏంటంటే, ఇష్టం లేకపోయినా వెళ్ళాను కాబట్టి నా డ్యూటీస్ నేను చేసి ఉండాల్సింది, నేను చేయలే అలాగా. చాలా డిప్రెషన్ లోకి వెళ్ళిపోయా. ఫైనల్ ఇయర్ అయ్యేసరికి ఐ వాజ్ ఆల్మోస్ట్ ఇన్ డిప్రెషన్. అటు వెళ్ళలేక ఇటు వెళ్ళలేక వెనక్కి వెళ్ళాలను, నాన్న డబ్బులు పే చేసేసారు. ఇటు ఇష్టం లేదు, నలిగిపోయేదాన్ని మధ్యలో. సో అండ్ దెన్ ఈయనతో పెళ్లి కుదిరింది. సో అప్పుడు ఈయన గమనించారు అది, ఎందుకు ఇన్నేళ్ళు సాగదీసావని. సో ఐ టోల్డ్, నాకు దారి లేదు. హి సెడ్ లీవ్ ఇట్, వదిలేసే అన్నారు. ఫైనల్ ఇయర్ ఎగ్జామ్స్ ఉన్నాయి ఇంకొక 2 నెలల్లో, వదిలేసేసి వచ్చేయ్ అన్నారు. ఏం పర్వాలేదు అన్నారు. ఎంత స్ట్రగుల్ అంటే అప్పుడు కూడా, ఇన్నేళ్లు నిన్ను ఎందుకు చదివించాము దీనికోసమా అని చెప్పి. నేను అప్పుడు పూర్తిగా ఈ మనిషి మీద నమ్మకం పెట్టుకుని, లేదు లేదు, నిజంగా చేయలేనప్పుడు ప్రతిరోజు చస్తూ బతికే కంటే ఇది ఇది మంచి పని, నీకు నిజంగా చదువుకోవాలని ఎప్పుడు అనిపించినా నాకు చెప్పి, నేను చదివిస్తాను, లీవ్ ఇట్ అన్నారు ఈయన. మేబీ అందరికీ ఆపర్చునిటీ వస్తుందో లేదో నాకు తెలియదు, బట్ ఈయనకి ఆ విలువ తెలుసు కాబట్టి మేబీ ఆ ఎక్స్టెంట్ కి వెళ్ళిపోయారు. సో నేను ధైర్యంగా చేశాను ఆ పనిని. ఈవెన్ దో నాకు బాగా తిట్లు పడుతున్నాయి అన్ని వైపుల నుంచి, బట్ నేను చేశాను ఆ పని. చేసినప్పుడు చాలా ప్రెషర్, మా నాన్నగారు చాలా బాధపడ్డారు, మా మదర్, మా అమ్మమ్మ, అందరూ. ఆ సో నేను అది చేసి వచ్చేసాను. ఈవెన్ ఇక్కడ ఫ్యామిలీ వాళ్ళకి కూడా అర్థం కావట్లే నేను ఏం చేస్తున్నాను అనేది. రావటమే చాలా మంచి ఇంప్రెషన్ తో నేను ఇంట్లోకి వచ్చాను. సో కొన్ని ఇయర్స్ ఇది ఒక రెసిస్టెన్స్ ఉంది, ఒక రకమైన స్ట్రేంజ్, ఎవరికి అర్థం కావట్లే నేను ఏం చేస్తున్నాను. బట్ నేను నమ్మాను. సో ఐ ఐ నో హీ నోస్ సంథింగ్, హీ నోస్. నాకు నమ్మకం ఏంటంటే ఇంక అన్ని అర్థమవుతున్నాయి. సో నేను ఆ ధైర్యంతోనే వచ్చేసా. వచ్చేసిన తర్వాత రీసెంట్ గా ఇలాగే బుక్స్ ఎక్స్ప్లోరేషన్ లో వీటిల్లో అర్థమైంది ఏంటి, నాకు రిలేషన్షిప్స్ అంటే ఇష్టము, నాకు వాటి గురించి మాట్లాడటం అంటే ఇష్టం, లోతుగా అర్థం చేసుకోవటం అంటే ఇష్టం, ఇలా చాలా చాలా వెతుకులాట. ఎప్పుడు అదే పనిలో ఉంటా కాబట్టి అవే ఎతుకుతూ ఉండేదాన్ని. ఆ తర్వాత నాకు సైకాలజీ అంటే ఇష్టము, మైండ్ రిలేటెడ్ టాపిక్స్ అంటే ఇష్టము, వాటిని తెలుసుకుంటాను, ఎక్స్ప్లోర్ చేస్తాను, నా మీద ప్రయోగించుకుంటా, అందరి మీద ప్రయోగిస్తాను. సో అందుకని చెప్పి నేను సైకాలజీ చదువుతాను, నాకు ఇష్టం అని అడిగి నేను సైకాలజీ చదివి రీసెంట్ గా అంటే లాస్ట్ ఇయర్ అది కంప్లీట్ అయింది. సో దట్ ఈస్ మై స్టోరీ. నాకు నచ్చిన దానిలో నేను ఎక్స్ప్లోర్ చేసా. ఐ వాంట్ టు కంప్లీట్. నేను అలా సగంలో వదిలేసా కదా, నాకు అలా కాదు. ఆ, ఈసారి నాకు ఇష్టమైన దానిలో నేను కంప్లీట్ చేస్తాను అని అడిగితే ఈయన ఓపెన్ యూనివర్సిటీలో కట్టారనమాట. సో ఈ లోపు నేను ఎక్స్ప్లోర్ చేసిన జీవితం చాలా లాంగ్ జర్నీ అండ్ చాలా బాగుంది. సో ఇక్కడ బాగా ఇష్టపడి నేను చేసింది ఏంటి, పబ్లిక్ స్పీకింగ్. ఈ మధ్యలో నాకు ఎప్పుడన్నా అవకాశం వచ్చినప్పుడు వెళ్ళేదాన్ని. పిల్లల మూలన మేబీ ఒక్కొక్కసారి నేను వెళ్ళుండకపోవచ్చు, బట్ మాక్సిమం నేను రెగ్యులర్ గా అవకాశం ఉన్నప్పుడు, ఇలాగ మాట్లాడే అవకాశం వచ్చినప్పుడు నేను ఎప్పుడు ఆ ఛాన్స్ వదులుకోలేదు. ఎందుకంటే ఈయన ఎంత బిజీగా ఉన్నా హీ సేస్ ఈ అరగంట కూర్చో ఇక్కడ, తర్వాత గోయింగ్ టు యువర్ వర్క్. కానీ ఎందుకంటే ఈ కాసేపు ఇట్ ఈస్ మై ప్యాషన్, నాకు ఎంతో సాటిస్ఫాక్షన్ ఉంటుంది. ఈ ½ అన్ అవర్ నేను చేసిన న్యాయం అంటే, నాకు తెలిసిన విషయాల్ని నేను అర్థమయ్యేలాగా ఇంకోటికి చెప్పినప్పుడు ఐ ఫీల్ వెరీ గుడ్, వెరీ సాటిస్ఫైడ్. అంటే అది ఇప్పుడు ఎంతో దాహంగా ఉన్నప్పుడు మన దాహం తీర్చే విషయం ఏంటంటే, నాకు ఇది పీపుల్ కి హెల్ప్ చేయడం, నాకు తెలిసిన విషయాలు, సైకలాజికల్, ఫిలసాఫికల్, మేబీ రిలేషన్షిప్స్, మేబీ టుగెదర్, కానీ ఈజీగా ఫ్రేమ్ చేసి చెప్పగలను అనేది నేను స్పీకర్ అనేది. ఒక టైంలో ఇలా అని చెప్పి మీరు మళ్ళీ ఒక్క వైపుకి ఆలోచించొద్దు. కొన్నిట్లో మీరు చాలా ఇష్టం ఉంటుంది, లైక్ ఇప్పుడు నాకు సింగింగ్ కూడా చాలా ఇష్టము, కానీ నా గొంతు ఇంక్లైన్ అవ్వట్లేదు, నా గొంతు సూట్ అవ్వదని బాధపడేదాన్ని దగ్గర చిన్నప్పుడు. పాడమంటే ఎవరి దగ్గర పాడేదాన్ని కాదు. సో నా చెల్లెలు, ఇదే చెల్లెలు, కథలు విన్న చెల్లెలే. ఆ ఇప్పుడు ఇక్కడికి వచ్చిన తర్వాత ఈ ఫ్యామిలీలో ఏంటంటే వీళ్ళందరూ పాటలు పాడతారు, డాన్స్లు వేస్తారు, అన్ని చాలా ఓపెన్ గా ఉంటారన్నమాట. వీళ్ళు చాలా అంటే ఫన్ ఫీల్డ్, మొహమాటాలు ఉండవు ఎక్కువ. నాకు చాలా కష్టంగా అనిపించేది, వీళ్ళు పాడమంటే నేను పాడలేకపోయేదాన్ని. చాలా ఇయర్స్ చాలా రెసిస్టెన్స్ చూపించా. ఆ తర్వాత రీసెంట్లీ 3-4 ఇయర్స్ గా ఐ స్టార్టెడ్ సింగింగ్. నా గొంతు ఏదైతే ఎవరికే నష్టం, మా గొంతు ఏమన్నా బాగుందా, మేము పాడట్లేదా. సో పాటలు కూడా పాడటం, ఎందుకంటే అది నా గొంతు బాగుండాలనో లేదంటే నన్ను సింగర్ చేస్తారనో కాదు, నాకు ఇష్టం కాబట్టి నేను పాడాలి. అండ్ ఇక్కడ కూడా నేను అలా ఎలా తీసుకున్నానంటే, అరే అరే నేను పబ్లిక్ స్పీకర్ అయితే నా గొంతు సన్నగా ఉంటే ఏం బాగుంటది. సో
ఏ వాయిస్ దేనికి కావాలో, మనకి ఏది అవసరమో అదే పెట్టాడు ఆయన. దాన్ని గమనించండి. ఏది మనకి అవసరమో, దేన్ని ఇస్తే మనం ప్రపంచంలో ఎక్కువ మందిని ప్రభావితం చేయగలము, అదే మనకిచ్చాడు. నా గొంతు ఈజ్ ఫర్ పబ్లిక్ స్పీకింగ్. అఫ్ కోర్స్ ఇంగ్లీష్ ఐ లవ్ ఇట్ ఖచ్చితంగా. కానీ నా మెయిన్ ఇది అని నాకు క్లియర్ గా తెలిసింది ఒక టైంలో. ఎంతలాగా అంటే అది తెలిసిన రోజు, ఇదిగో ఐఎమ్ ఏ పబ్లిక్ స్పీకర్, ఐఎమ్ ఏ స్పీకర్ అని క్లియర్ గా నాకు ఆ వర్డ్ వచ్చినప్పుడు ఐ స్టార్టెడ్ క్రయింగ్. అంటే ఏళ్ల తరబడి వెతుకులాట. ఎంత ఏడ్చానంటే పసిపిల్ల ఏడ్చినట్టు ఏడ్చాను ఒక ఈ 4-5 ఇయర్స్ బ్యాక్ జరిగింది. నా లైఫ్ లో నేను ఎప్పుడు సంతోషమైన విషయానికి అంత ఏడ్చుండను ఎప్పుడు. అవుట్ ఆఫ్ హ్యాపీనెస్, అవుట్ ఆఫ్ ఎంత అనుభవించాను అనేది గుర్తొస్తుంది ఓ పక్కన. ఎంత ఎలా ఈ విషయం తెలిసిందనేది ఏడుపు తెప్పించింది. ఐఎమ్ హ్యాపీ విత్ ఇట్. ఇక్కడ నుంచి ఏం మొదలవుతుంది, ఒక్కసారి మనం ఏంటో తెలిసిన తర్వాత దీన్ని ప్రతిరోజు మనం వీలైనంత వరకు దీనిలో ముందుకెళ్లే ప్రయత్నం చేస్తా ఉండాలి. ఉదో మనకి టైము, మన సెటప్ ఇవన్నీ మనకి కష్టంగా అనిపిస్తాయి. అప్పుడు ఏదో రకంగా సో ఈయన ఏం చేశారంటే, అలాగే నాకు ఇష్టం అని తెలిసి యూట్యూబ్ లో ఒక ఛానల్ పెట్టు, నీ ఛానల్లో నీకు ఇష్టమైనవన్నీ బుక్స్ ని చెప్పమన్నారు. నేను ఓ పక్కన దీనిలో చెప్పు ఉండేదాన్ని, యూట్యూబ్ లో కూడా నా ఓన్ ఛానల్లో నేను చెప్తూ ఉండేదాన్ని. సో దట్ ఏంటంటే నాకు మంచి ఎక్సర్సైజ్ అయ్యేది, వర్డ్స్ చెప్పటం, అప్పటికప్పుడు ఫ్రేమ్ చేయటం. 15 minutes టైం ఇచ్చేవాళ్ళు, 10 minutes టైం లో ఒక చాప్టర్ ని సమరైజ్ చేయాలి. నాకేంటి ఒక పర్ఫెక్షన్ ఇష్యూస్ ఉంటాయి. లైక్ ఇదిగో చెప్పినప్పుడు ద్రోహం చేయకూడదు, మొత్తం కంటెంట్ వెళ్ళిపోవాలి 10 నిమిషాల్లో. సో దాన్ని నేను కట్ షార్ట్ చేసినా కూడా కంటెంట్ అంతా వెళ్ళాలని ప్రయత్నించేదాన్ని. సో ఇలా ఇట్స్ ఎ బ్యూటిఫుల్ జర్నీ. నేను ఇక్కడ కష్టం చాలా పెట్టాను అనిపిస్తుంది చుట్టూరా చూసే వాళ్ళకి, బహుశా లేదంటే అనిపించే వాళ్ళకి. బట్ నేను ఎంత ప్రతి సెకండ్ ఎంజాయ్ చేశాను, ప్రతి సెకండ్. ఐఎమ్ వెరీ ప్రౌడ్ ఆఫ్ ఇట్. నేను అడిగేది ఆ జర్నీ మిమ్మల్ని. మీకు ఇష్టమైనది, మీరు సహజంగా ఇంక్లైన్ అయిన వాటిని కనిపెట్టండి. నా జర్నీలో స్ట్రేంజ్ గా నేను ఒకటి గమనించింది ఏంటంటే, బాగా బాధలో ఉన్నప్పుడు నేను చేసిన ఒక పని, అది కూడా నాకు రీసెంట్ ఇయర్స్ లోనే గుర్తొచ్చింది. బాగా బాధగా ఉంది, నేను జనరల్ గా ఏడ్చినప్పుడు ఆ నా చుట్టూ ఎవరు ఉండడం ఇష్టపడేదాన్ని కాదు. నేను ఏడిస్తే, నాకు ఏదైనా ఇష్యూ వస్తే, అంటే నాకు నాకు బాధగా అనిపించే విషయాల్ని ఇక్కడ చెప్పడం ఇష్టంలా, నాకు అసలు గుర్తు తెచ్చుకోవడం ఇష్టంలా. ఎందుకంటే ఎందుకు అనవసరంగా ఆ ఫ్రీక్వెన్సీస్ ని మనం అట్రాక్ట్ చేసుకోకూడదు, అవసరం లేదు కదా. అరే నేను ప్రతి నిమిషం మనము హ్యాపీగా ఉండాలనుకున్నప్పుడు ఈ ఫ్రీక్వెన్సీస్ లోనే ఉండాలి. ఎప్పుడు కూడా వాటిలోకి వెళ్ళి వాటిని నేను మళ్ళీ ఎమోషన్స్ తో ఎక్స్ప్లెయిన్ చేశాను అనుకోండి, మీకు అది అర్థం అవ్వాలి ఆ బాధ అని చెప్పి, యూ ఆల్సో గోయింగ్ టు దట్ సైకిల్. మళ్ళీ ఏదో ఒక రకంగా అట్రాక్ట్ చేసుకుంటాం, కాబట్టి అసలు అవసరం లేదు అవి. సో వెన్ ఐ ఫెల్ట్ వెరీ బ్యాడ్ ఆర్ వెరీ లో అనుకున్నప్పుడు ఏం చేసేదాన్ని అంటే, తెలియకుండా నాకు రూమ్ ఉండేది, సెపరేట్ రూము, బెడ్రూమ్ ఇంట్లో. నేను ఒకదాన్నే యూజ్ చేసుకునేదాన్ని. మా తమ్ముడు చాలా చిన్న పిల్లోడు, సో ఎక్కువ అమ్మ వాళ్ళ దగ్గర ఉండేవాడు. నైట్ పడుకోవడానికి మాత్రం వచ్చేవాడు ఒక్కొక్కసారి. సో సో ఎలా చూసినా నేను ఆ రూమ్ లో నేను ఒంటరిగా ఉండేదాన్ని. ఇది నా హై స్కూల్లో జరిగింది. నేను ఇది దీనిలో మిక్సప్ చేయలేదు, ఎందుకంటే ఇది చాలా ఏళ్ల తర్వాత నేను నాకు గుర్తొచ్చిన విషయం ఇది. నేను ఇది చేసేదానని కూడా నాకు తెలియదు. నేను అక్కడ చేసేటప్పుడు నేను మిర్రర్ దగ్గర నుంచునేదాన్ని ఎక్కువ టైం, నాకు బాధగా ఉన్నప్పుడు. మిర్రర్ దగ్గర నుంచుని ఉన్నప్పుడు ఆటోమేటిక్ గా నాకు బాధ ఆగిపోయేది. నేనేం చేసేదాన్ని అక్కడ అని గుర్తొచ్చింది నాకు, ఎందుకంటే నా చేతిలో ఒక మైక్ వచ్చేది అద్దం దగ్గర. నా ముందు అద్దంలో నేను కాదు, అక్కడ బోల్డ్ మంది ఆడియన్స్ కనపడతా ఉండేవాళ్ళు. నేను మాట్లాడుతూ ఉండేదాన్ని ఫిలాసఫీ, లైఫ్ అంటే అని స్టార్ట్ అయ్యేది. నాకు ఆ వర్డ్ అక్కటే గుర్తుంది, తర్వాత నేను ఏం మాట్లాడినా కూడా నాకు తెలియదు. కానీ ఇది నేను ఎన్నో సంవత్సరాలు చేసిన పని, కానీ నేను చేస్తున్నానని కూడా నాకు తెలియనిది. సో యూర్ గెట్టింగ్ ఇట్. నేను ఇది కాన్షియస్ గా చేయలేదు. నేను ఇక్కడికి వచ్చిన తర్వాత నాకు నాకు నా గురించి గూస్ బంప్స్ వచ్చిన విషయం ఇదే. నాకే భయం వేసింది ఒకసారి. అంటే అంత నేను అన్కాన్షియస్ గా ఉన్నానా, ఇది నేను ఎవ్వరూ లేనప్పుడు చేస్తున్న పని ఇది. నేను అద్దంలో నా కళ్ళు ఎలా ఉన్నాయి, నా ముక్కు ఎలా ఉందో చూసుకోలేదు ఎప్పుడు బహుశా. నా అద్దంలో మైక్, బహుశా గొంతు బయటకు వినపడేది కాదేమో, బట్ లైఫ్ అంటే అంటూ మాట్లాడేదాన్ని. ఏం మాట్లాడానో కూడా గుర్తులేదు, వేగ్ గా ఉంది చాలా మెమరీ. బట్ ఎప్పుడు చేస్తున్న పని ఇదే. అద్దం దొరికిందంటే నేను చేసిన పని ఇదే నాతో నేను. సో ఇక్కడ మీకు ఏబి ఒక ఐడియా వచ్చి ఉండొచ్చు, మనం దేనికి సహజంగా ఇంక్లైన్ అయ్యామనేది కనిపెట్టుకోవాలి. వెతకండి, మొదలు పెట్టండి. పువ్వుల్లో మీకు ఏమి ఇష్టం, మనుషులతో ఉన్నప్పుడు ఏం మాట్లాడటం ఇష్టం, నలుగురిలో ఉన్నప్పుడు ఏం చేస్తున్నారు, ఒంటరిగా ఉన్నప్పుడు ఏమి ఇష్టపడుతున్నారు.
అన్నిటిని గమనించుకోండి. అసలు ఇవన్నీ కనెక్ట్ అయినప్పుడు సన్న దారం కదా, ఇప్పుడు నేను చెప్పిన జర్నీలో అంత సన్న దారం లాగా లేదు ఇది, వెరీ థిన్ థ్రెడ్. వదిలేస్తే ఎక్కడో చోట తెగిపోద్ది. కానీ లైఫ్ మొత్తం ఆ హీరో మనల్ని ట్యాప్ చేస్తూనే ఉంటది. ఎక్కడో ఒక చోట మనలో మనం ఎవరు అనేది అన్ని చోట్ల బయటపడుతుంది, కానీ గుర్తించడం అనేది ఎంత మందికి సాధ్యమో తెలియదు. ఐ ఫెల్ట్ వెరీ బ్లెస్డ్. సో ఇప్పుడు మీరు మీ జర్నీలో ఈ ప్రయాణాన్ని మొదలు పెట్టమని అడుగుతున్నా. గుర్తు తెచ్చుకోండి వెనకాలకి వెళ్ళి కూడా. ఎలాగా ఇప్పుడు నేను గుర్తు తెచ్చుకున్నట్టు గుర్తు తెచ్చుకోండి. చిన్నప్పుడు మీరు ఎక్కువ ఇష్టపడింది ఏంటి? దేంతో ఎక్కువ టైం స్పెండ్ చేయాలనుకున్నారు? మీరు ఎవరితోనో మాట్లాడచ్చు, అక్కడ ఏం రిస్ట్రిక్షన్స్ లేవు, అలాంటి పిల్లలతో మాట్లాడుతున్నారు అనుకుందాం. చిన్న పిల్లలతోనో మీ కజిన్స్ తోనో, వీళ్ళ దగ్గర మనం జనరల్ గా ఫుల్ గా ఓపెన్ అవుతాం ఫ్రెండ్స్ తో ఉన్నప్పుడు, లేదంటే కజిన్స్ తో ఉన్నప్పుడు. మాకు ఫ్రెండ్స్ తో ఎక్కువ అవకాశం ఉండేది కాదు, ఎందుకంటే ఫ్యామిలీలో మమ్మల్ని బయటికి పంపించేవాళ్ళు కాదు ఫ్రెండ్స్ తో వెళ్ళటం, అలాంటివి ఎప్పుడు ఎల్లో లేదు. సో నేను ఎక్కువ కజిన్స్ తో స్పెండ్ చేశాను. సో అన్ని వాళ్ళతోనే చెప్పుకునేదాన్ని, దో వాళ్ళు చిన్న పిల్లలైనా కూడా మాక్సిమం నేను వాళ్ళతోనే షేర్ చేసుకునేదాన్ని. ఇప్పుడు నాకు పాటలు ఇష్టం అని చెప్తా కదా, పాటలు ఇష్టము, పాడాలంటే నా గొంతు సూట్ అవ్వదని బాధపడేదాన్ని. సో నేను ఏం చేసేదాన్ని, నా చిన్న చెల్లి, నాకంటే 10 ఏళ్ళు చిన్న చెల్లి ఉంది కదా, ఆమె చెబులో పాటలు పాడేదాన్ని. నేను ఆ విషయం మర్చిపోయా గాని, నాకు ఇష్టమైన పాటలన్నీ నేను వీకెండ్ తను కలిసినప్పుడు నేను పాట పాడనా అని అడిగి నేను తన చెవులో పాడేదాన్ని అంట పాట. అది తను ఇప్పుడు తన చదువు అయిపోయింది, తన పీజీ ఎగ్జామ్ ఎంట్రన్స్ ఎగ్జామ్ కోసం ప్రిపేర్ అవుతుంది. సో నేను తనని ఇంటికి రమ్మని పిలిచాను రీసెంట్లీ, 2-3 మంత్స్ బ్యాక్ పిలిచిన. నాకు ఈ విషయం ఇప్పుడు గుర్తొచ్చింది. అది రీసెంట్లీ ఎంత అంటే మన గురించి మనం ఎంతలాగా మర్చిపోతాం, ఎన్ని విషయాలు వెనక్కి వెళ్ళిపోయి ఇప్పుడు గుర్తొస్తుంటే ఆశ్చర్యం వేస్తుంది. సో నేను ఇక్కడ ఏంటి, పాడమని నేను తనని ఎంకరేజ్ చేస్తున్నా. పాడు పాడు, తను యాక్చువల్ గా మైక్ పట్టుకుని పాడేది. అక్కడ ఉన్న మొత్తం మా ఫ్యామిలీ మెంబర్స్ లో ఎవరు అంత చనువుగా ఉండేవాళ్ళు కాదు. మాకు తెలిసిన మోస్ట్ లైవ్లీ కిడ్ అంటే తనే మా ఇంట్లో, ఆఖరి పిల్ల. అందరం చాలా ప్యాంపర్ చేసేవాళ్ళము. అందులో నాకు ఇష్టమైన మామయ్య కూతురు. సో నేను చాలా బాగా కనెక్టెడ్ ఆమెకి. ఆ సో తను పాడుతా ఉంటే మేము వావ్ వావ్ అని చెప్పి ఎంజాయ్ చేసేవాళ్ళం అనమాట. సో తను ఇక్కడికి వచ్చినప్పుడు తను మొహమాట పడుతుంది. సో చూసారా, ఈ కొంచెం టైంలో తన పైన తెరలు వచ్చేసాయి, తను పాడటం ఆపేసింది. సో మునక్క నేను పాడలేను అంటుంది. మా వాళ్ళందరూ గ్యాంగ్ ఊరుకోట్లేదు, పాడు ఒక్క పాట పాడు సమీ అన్నప్పుడు నాకు గుర్తొచ్చింది, సమీ నువ్వు అసలు పాటలు పాడేదానివి కదా, పాట పాడు, ఒక్క పాట పాడు, చాలా బాగుంటది, తన గొంతు చాలా సన్నగా ఉంటది, 4-5 భాషల్లో పాటలు పాడుతామా. నాకు గుర్తున్నప్పుడు ఆ ఏజ్ లో 5 ఇయర్స్ 6 ఇయర్స్ పాప కొరియన్ సాంగ్స్ కూడా పాడేది తను. సో తనని తనకి ఇష్టమైంది కానీ తను చేయలేకపోతుంది, బట్ పుష్ చేసి ఇక్కడ ఉన్న 4 డేస్ లో మేము పుష్ చేసి తనని పాడేలాగా చేసినప్పుడు నేను మైక్ తీసుకుని పాడటం మొదలు పెట్టాను. వీళ్ళందరూ పాడుతున్నారని చెప్పి పాడదంటే తను అనింది, మోనక్క నువ్వు ఇదివరకు నా చెవులో పాడేదానివి పాటలు చిన్నప్పుడు, నీకు గుర్తుందా అంటుంది. సో అలా మనం ఎన్ని దాచేసుకుని ఉండుంటాము కదా. సో ఇప్పుడు వాటిని బయటికి తీసే ప్రయత్నం చేయండి, ఒక డైరీ పెట్టుకోండి, మీకు ఇష్టమైనవి రాసుకోండి, వాటి అన్నిటిని గుర్తు తెచ్చుకోండి. చిన్న చిన్న లింక్స్ ఉంటాయి, ఆ లింక్స్ ని పట్టుకోవాలంటే మనం మన లైఫ్ ని చాలా దగ్గరగా భూతద్దంలో ఎక్స్ప్లోర్ చేయాలి. నేను ఎక్కడ ఎలా ఉంటున్నాను అనేది గమనించుకోండి, బాగా ఎక్స్ప్లోర్ చేయండి. ఎంత ఎక్స్ప్లోర్ చేయండి అంటే, అరే అరే మనం పుట్టిందే దీనికోసం, మనల్ని ముందు మనం తెలుసుకుంటే, మనం ఏంటో మనకు అర్థమైతే మనకి ఇష్టమైనవి తెలుస్తాయి. మనకి ఇష్టమైనవి ఏంటో తెలిస్తే మనం వాటిల్లో జర్నీ ఎక్స్ప్లోర్ చేస్తుంటే అంటే మన ఆ తర్వాత ఆయనను తెలుసుకోవచ్చు, ఆ దూరం వెళ్ళొచ్చు, ముందు మనకి మనం అర్థం అవ్వాలి. థ్యాంక్ యూ. సో 6:22 అయిపోయింది. థ్యాంక్ యూ. సో ఇష్టమైనవి, వాట్ ఐ లవ్, వాట్ ఐ డోంట్ లవ్ అని రాసుకోండి పర్వాలేదు, లేదంటే వాట్ ఐ హేట్. హేట్ అనే వర్డ్ వాడద్దు యాక్చువల్ గా, నేను దీన్ని ఎక్స్ప్లెయిన్ ఈ రోజు నేను ఇది కూడా క్లియర్ చేసేస్తా. ఏది ఇష్టం లేనిది అని ఉండదు. ఓకే, మీరు ఇంక్లైన్ అవ్వలేదు అంతే, మీకు నచ్చల, మీకు అదే అంటే దాని మీద బ్యాడ్ ఫీలింగ్స్ ఏం లేవు మీకు, బట్ మీరు ఇంట్రెస్టెడ్ కాదు అంతే. ఈ క్లారిటీ ఎప్పుడు అర్థం చేసుకునే ప్రయత్నం చేయండి. మీకు ఇష్టమైనవి ఉంటాయి ప్రపంచంలో, మీకు ఇంట్రెస్ట్ లేని వాటిని మీరు ఇష్టం లేనివి అని పెట్టుకుంటున్నారండి పేరు. ఇష్టం లేనివి అనేవి ఏమీ ఉండవు. ఓకే, బ్యాడ్ అనేది ఏమీ లేదు, ఇష్టం లేనిది అనేది ఏమీ లేదు. నాకు డాన్స్ అంటే ఇష్టము, నాకు కానీ నాకు దానిలో భరతనాట్యం ఇష్టం లేదని అన్నాం అనుకోండి, ఇష్టం లేకపోవటం కాదు, మీరు సహజంగా దానికి ఇంక్లైన్ అయ్యి లేరు అంటే, మీ ప్యాషన్ కాదు అది, మీ మనసుకి ఆ ఎగ్జైట్మెంట్ లేదు దాని పట్ల. అంతే, అంటే అర్థం ఏంటి, ఇష్టం అయినవి
అనేవి ఉంటాయి కానీ ఇష్టం లేనివి ఉండవు. మీకు అవి మీ చాయిస్ కాదు అంతే. సో ఇది చాలా దగ్గరగా అనిపిస్తాయి, చాలా డిఫరెన్స్ ఉంది. ఇది అర్థం చేసుకున్నప్పుడు మీ వ్యూ మారిపోతుంది. సో అలాగా మీరు ఆ రెండు ఇలా పెట్టుకోండి. మీకు ఇష్టం లేనివి అని మీరు అనుకునేవేవి, మీకు ఇష్టమైనవి అని పెట్టుకుని అన్ని లిస్ట్ చేస్తా ఉండండి, ఎప్పటికప్పుడు లిస్ట్ చేస్తా ఉండండి. ఈ ఇష్టం లేనివి అనేవి ఏంటివంటే జనరల్ గా అంటే మీ లైఫ్ లో జరిగేవే రాసుకుంటారు కదా. ఇక్కడ ఇష్టం లేనివి ఆఫీస్కి వెళ్తాము లేదంటే స్కూల్కి వెళ్తాం అని రాసుకున్నారు అనుకోండి పిల్లలు. ఎందుకు ఇష్టం లేదు, అది మేబీ మీ అంతటి మీరు చేయట్లేదు, ఇట్ వాస్ ఫోర్స్ఫుల్లీ డన్ బై యూ. మీ చుట్టూరా ఉన్న వాళ్ళు చెప్పారు కాబట్టి చేస్తున్నారు అనమాట అది. కానీ మీకు సహజంగా ఇంక్లినేషన్ లేదు అటువైపుకి, అంతే. అంతేగాని నిజంగా యూ డోంట్ హేట్ ఇట్. హేట్ అనేది తర్వాత మీ మైండ్ తెచ్చిపెట్టింది, మీకు అది ఇష్టం లేదు అని చెప్పింది. అది కన్ఫ్యూజ్ అవ్వద్దు. మీరు న్యాచురల్ గా ఇంక్లైన్ అయ్యలేరు దానికి, అంతే. సో ఇష్టమైనవేవి, ఇష్టం లేనివేవి. సో ఆ డిఫరెన్స్ ఎప్పుడు లిస్ట్ చేస్తా ఉండండి. ఇక్కడ ఇష్టం లేనివి అని కానీ తప్పక చేస్తున్నవి ఇప్పుడు ఉంటాయి కదా, ఇప్పుడు వెంటనే వాటి మీద ఎవర్షన్ తెచ్చుకునే ప్రయత్నం చేయొద్దు. ఇప్పుడు అలాగ మీరు ఏవైతే చేస్తున్నారో, అంటే ఏవైతే మీకు తెలియకుండా సొసైటీ అందరూ చెప్పారు, లేదంటే అమ్మా నాన్న చిన్నప్పటి నుంచి డైరెక్షన్ చూపించారు కాబట్టి ఇటు వచ్చాము, లేదంటే ఫ్రెండ్స్ ఇన్ఫ్లుయెన్స్ మూలాన ఇటు వచ్చాము, లేదంటే స్కోప్ ఉందని ఇటు వచ్చాము, కానీ నిజానికి నా న్యాచురల్ ఇంక్లినేషన్ ఇటువైపు లేదు అని అనిపించింది అనుకో, అలాంటి విషయాలన్నిటినీ కూడా ఇప్పుడు ఎలా చేయండి అంటే, ఇప్పుడు కూడా తెలిసినా కూడా ఇష్టంతో మనస్ఫూర్తిగా కంప్లీట్ గా మైండ్ఫుల్ గా, అంటే మీ పూర్తి ధ్యాస చేసే పని మీదకు పెడుతూ ఆ ఇష్టం అయిష్టం గురించి మైండ్ మాట్లాడనివ్వకుండా ఫుల్ ఫోకస్డ్ గా, అట్లీస్ట్ అది ఉండటం వలన ఈ రోజు భోజనం చేస్తున్నారు, అది గుర్తు తెచ్చుకుని, అంటే దానిలో ఉన్న మంచి విషయాలను గుర్తు తెచ్చుకుని దాన్ని కూడా హ్యాపీగా హోల్ హార్టెడ్ గా చేయాలి. అది చేస్తూ ఇంకో పక్కన మీ ప్యాషన్స్ ఏమన్నా ఉంటే అవి కంటిన్యూ చేయడానికో, వాటికి ఇంకేమైనా దారులు ఉన్నాయని చూడండి. ఆఫీస్ లో అంటే మీరు చేసే కెరీర్ లోనే ఆపర్చునిటీస్ ఉన్నాయనుకో వీటికి సంబంధించి లక్కీగా, వీటిని ధైర్యం చేసి ముందుకెళ్ళండి, వీటిని ఎక్స్ప్లోర్ చేయండి. అంటే ఇప్పుడు మీరు కూడా ఎక్కువ మంది మీలో ఇప్పుడు ఈ స్పీకింగ్ ఎబిలిటీస్ బాగున్నాయి అనుకో, ఆఫీస్ లో వాటికి సంబంధించిన పోర్షన్స్ తీసుకోవచ్చు కదా మీరు. సో అలా కూడా ఎక్స్ప్లోర్ చేయొచ్చు. ఫెయిల్యూర్స్ వస్తాయి, అవమానాలు వస్తాయి, ఏడిపిస్తారు, అన్ని పట్టించుకోవద్దు. అట్లీస్ట్ మనకి మీరేంటో మీరు తెలిసింది కదా, అది చాలా మందికి తెలియదు. సో బీ హ్యాపీ. సో అలా ముందుకెళ్ళిపోతూ వెళ్ళాలి. సో భయం గురించి రేపు టాపిక్ కంటిన్యూ అవుద్ది. భయం అందరికీ ఉంటది, హీరోస్ కూడా ఉంది, కానీ వాళ్ళు ఎలా దాటారు, అది రేపటి టాపిక్. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ. క్లాస్ ఉందా మేము? Thank you so much, ma'am. రేపు సాటర్డే సండే క్లాసెస్ ఉండవు. మండే మనం ఆ, మళ్ళీ కలుద్దాం, రైట్? సో దీనిలో అయినా ఈ రోజు చెప్పిన విషయాల్లో ఏమైనా డౌట్స్ ఉన్నా, ఎనీబడి వాంట్స్ టు స్పీక్ రిగార్డింగ్ ఎనీథింగ్, ఎవ్రీ వన్ ఈజ్ వెల్కమ్. మనకి 6:30 అయిపోతుంది, బట్ 6:30కి హూ ఎవర్ వాంట్స్ టు గో, ప్లీజ్ యూ కెన్ లీవ్. ఎవరైనా ఇంకా తెలుసుకోవాలి, ఇంకా ఏమైనా మాట్లాడాలి అని అంటే వి విల్ ఆన్సర్ ద క్వశ్చన్స్ టుడే, రైట్? సో క్లాస్ అయితే ఇక్కడ ఎండ్ అయింది. వి విల్ మీట్ ఆన్ మండే. యా, గం గంగమ్మ గారు చెప్పండి. Yes, sir. Good morning, ma'am. Good morning. నాకు ఎప్పటి నుంచో మీ మీది ఇది లేదండి సరిగ్గా. నెట్వర్క్ ఇష్యూ ఉన్నట్టుంది. వీడియో ఆఫ్ చేసి మాట్లాడండి మేడం గంగమ్మ గారు. మీ దగ్గర నెట్వర్క్ ప్రాబ్లం ఉన్నట్టుంది, ప్రతిసారి ఇదే ప్రాబ్లం అవుతుంది. మీ వీడియో ఆఫ్ చేసి మాట్లాడే ప్రయత్నం చేయండి. ఓకే మ్యామ్. గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్ నమస్తే, చెప్పండి అండి. మ్యామ్. నాకు అసలు ఆ ఫేస్ ఎలా ఉంటదంటే రిక్వెస్ట్ గా మాట్లాడితే ఎలా వస్తుంది, అలా మాట్లాడుతున్నట్లు అలా అనిపిస్తుంది నాకు. మీకు దగ్గరగా మీరు చెప్తే నన్ను నేను తెలుసుకున్నట్టుగా, నా మెంటాలిటీ కూడా ఎలా వాయిస్ కట్ అవుతుంది. వాయిస్ కట్ అవుతుంది. ప్లేస్ చేంజ్ చేయండి మేడం, ప్లేస్ చేంజ్ చేయండి. నెట్వర్క్ అక్కడ సరే లేనట్టు, కొంచెం ప్లేస్ చేంజ్ చేసి మాట్లాడండి. గంగమ్మ గారు మళ్ళీ మాట్లాడుదురు, వేరే ఎవరికన్నా అవకాశం ఇద్దాం, రైట్? వెంకట్రావు తుమ్మల గారు చెప్పండి.
శుభోదయం అండి. మేడం, మీరు చెప్పిన దానిలో మనకి ఇష్టమైన వాటిల్ని మా పక్కన వాళ్ళ కోసం సొసైటీ అటు వెళ్తాము. తర్వాత న్యాచురల్ ఇంక్యులేషన్ అది జరిగినప్పుడు దాన్ని ఐడెంటిఫై చేసే కొన్ని సైన్స్ వస్తాయి కదా, అంటే మన దగ్గరకు వచ్చే ఆపర్చునిటీస్ ని మనం అది మన కోసమే వస్తున్నట్టుగా అనిపిస్తుంది. సో నేచర్కి బాగా కనెక్ట్ అయినప్పుడు మన న్యాచురల్ ఎబిలిటీస్ బయటకు వస్తాయి కదా మేడం. అలా వచ్చినప్పుడు బుక్ రీడింగ్, స్టోరీ టెల్లింగ్ అండ్ మీ లైఫ్లో వచ్చినట్టుగానే పబ్లిక్ స్పీకింగ్, అలాగే సైకాలజీ ఎక్స్ప్లోర్ చేయడం, అలాగా కొన్ని కొన్ని వచ్చాయి మేడం. సో కాకపోతే సో కొన్ని హీరో ఎప్పుడు దేనికి భయపడతాడు, ఎక్కడ భయపడతాడు అంటే రిలేషన్షిప్స్ ఎక్కడైనా ఉంటాయి కానీ కానీ మనం మన న్యాచురల్ ఇంక్లైన్ పట్టుకున్న తర్వాత ఆ, కొంతమంది కొంచెం harsh గా తీసుకున్న మనం తీసుకున్న డెసిషన్స్ ఒక చిన్న పీరియడ్, ఒక 6 months లేకపోతే 9 months తర్వాత అది మనం ఎందుకు అంత డిటర్మిన్ గా పట్టుకున్నాము అని తెలుసుకున్న తర్వాత రియల్ గానే హీరో అవ్వచ్చు అనిపించింది మేడం. మీ జర్నీ అయినా ఎవరి జర్నీ అయినా అలాగే అనిపించింది మేడం. ఆ న్యాచురల్ ఇన్క్లినేషన్, ఆ హ్యాపెనింగ్స్ ని మనం మైండ్ఫుల్ గా దాన్ని ఆ, దాన్ని చేసుకోవాలంటే మీరు చెప్పినట్టుగా గ్రాటిట్యూడ్ ఒకటి, తర్వాత జర్నలింగ్ చేసుకుంటాం ఒకటి, అవి చేస్తే ఖచ్చితంగా చాలా బాగా చేయొచ్చు మేడం. ఆ, ఇష్టమైన పనులు పెంచుకోమని చెప్పారు మేడం. అవి రోజు రోజు ఉమ్, పెంచుకుంటూ ఉంటే ఆ సాటిస్ఫాక్షన్ వస్తాను కదా. ఆ ఇష్టమైన అవును, పనులు నిజంగా మనం చూసే మూవీస్ కూడా చాలా సెలెక్టివ్ గా ఉంటాయి మేడం. పేరెంట్స్ తీసుకెళ్లేవి, మనం టీవీలో పదే పదే చూసే మూవీస్ అక్కడ కొన్ని దొరుకుతాయి మేడం, కొన్ని పాయింట్స్. అవును. చాలా థ్యాంక్స్ మేడం, చాలా వండర్ఫుల్ ఇన్సైట్స్ ఇచ్చారు, చాలా టేక్ అవేస్ ఉన్నాయి మేడం. థ్యాంక్ యూ మేడం. థ్యాంక్ యూ. సో నాకు ఇష్టమైన మూవీ అని అక్కడ అడిగారు. నాకు చాలా ఇష్టమైన మూవీస్ జనరల్ గా ఫిలాసఫీ చెప్పేవి, ఆ జీవితం గురించి మంచిగా ఎక్స్ప్లోర్ చేసేవి, అంటే అర్థం చెప్పే ప్రయత్నం చేస్తా ఉంటాయి కదా, ఆ నలుగురు, ఇలాంటి అవును మూవీస్ కి బాగా బాగా ఇష్టంగా చూసేదాన్ని. చాలా వార్మెత్ వస్తుంది కదా, అవి ఎంతలాగా అంటే ఎంత బాగా ఎలా తీసాడు ఈ డైరెక్టర్, ఈయనకి ఎంత తెలిసి ఉంటుంది, ఆయన మీద చాలా గౌరవం వస్తుంది. సో అది కూడా మన న్యాచురల్ ఇంక్లినేషన్. సో మనం ఆ ఎసెన్స్ ని పట్టుకునే ప్రయత్నం చేస్తున్నాం అనమాట. సో ఇలాంటి మూవీస్ మేడం. నచ్చేవి నాకు బాగా. ఇంగ్లీష్ ఏ సినిమా ఏ లాంగ్వేజ్ చూసినా జనరల్ గా అయ్యి చూస్తాను, లవ్ స్టోరీస్ కూడా చూస్తాను, ఎంజాయ్ చేస్తాను. బట్ ఎక్కువగా ఇవి ఎంజాయ్ చేస్తాను. అదే ఆ ఆ నలుగురు మూవీలు ఆయన ఒక పోస్ట్ కార్డ్ కోసం పోస్టర్స్ కదా మేడం. ఇప్పుడు సోషల్ మీడియాలో కొంతమంది పోస్టులు పెడుతుంటారు. సో అలాంటిది ఉమ్, అంటే ప్రతి ఒక్క క్యారెక్టర్ ని మనమే దానిలో ఫుల్ఫిల్ చేయొచ్చు మేడం. అంటే రాజేంద్ర ప్రసాద్ గారి లాగాను, లేకపోతే ఆమని లాగాను, లేకపోతే ఆ పోస్ట్ ఆఫీస్ లాగాను, అలా కాకుండా అన్ని కలిపి డైరెక్టర్ పాయింట్ ఆఫ్ వ్యూలో చూస్తే మనకైనా ఇష్టమైన పనుల్లో ఆ పోస్ట్ మ్యాన్ చేసే పని చేయొచ్చు, రఘురామ్ గా ఉన్న రాజేంద్ర ప్రసాద్ గారు చేసిన అదే, పని చేయొచ్చు, అవును, భారతీగా ఆమె చేసిన పని చేయొచ్చు, తర్వాత వాళ్ళ పెద్ద అబ్బాయి లాగా, వాళ్ళ కూతురు లాగా, వాళ్ళ చిన్న అబ్బాయి లాగా, వాళ్ళ అల్లుడు లాగా చేసేవన్నీ మనం కూడా చేయొచ్చు ఒక మూవీలో. దాన్ని రోజు కొంచెం కొంచెం కొన్ని కొన్ని దివ్య మన స్టేటస్లో కానీ ఆ దివ్య ఇష్టమైన పనులన్నీ దానిలోనే ఉన్నాయి మేడం. ఆ చెల్లి రైటింగ్ లేపమ్మా కానీ కొంచెం. ప్రొఫెషన్ అవును. ఎక్సలెంట్ మూవీ. చాలా లైఫ్ లెసన్స్ చాలా నేర్చుకోవచ్చు మేడం ఆ సిక్స్ మూవీ. టెన్ టైం. థ్యాంక్ యూ మేడం. సిరేంద్ర గారు చెప్పండి. థ్యాంక్ యూ, థ్యాంక్ యూ. Good morning, sir. My name is Surendra, sir. Actually, spelling mistake. ఓకే, Uh, ఇక్కడ I learned so many things, sir. Actually, because of you, last few days. Especially, I'm asking to you. నేను ఫ్లాట్ మిస్ అవుతుంది సార్ నా లైఫ్ లో. యాక్చువల్లీ వాట్ ఈస్ వాట్ అనేది ఐ డోంట్ నో యాక్చువల్లీ. నేను ఏదో చేయాలనుకుంటాను, ఏదో చేయాలనుకుంటాను డైలీ. అవన్నీ చేస్తాను, బట్ ఏదో ఎక్కడో సమ్ మిస్సింగ్ అవుతుంది నా లైఫ్. నేను యాక్చువల్లీ నా ప్రొఫెషన్ వచ్చేసి మెడికల్ రిప్రజెంటేటివ్ అండి. యాక్చువల్లీ మై గ్రాడ్యుయేషన్ సైన్స్, అది బీటెక్. ఐ డిడ్ ఏ బీటెక్. ఈ ఫీల్డ్లోకి ఎలా వచ్చాయంటే యాక్సిడెంటల్ గా వచ్చేసినాను. ఇప్పుడు ఏంటంటే ఫీల్డ్ పోతాను, అన్ని చేస్తాను. ఐఎమ్ హ్యాపీ విత్ దట్ యాక్చువల్లీ. సమ్వేర్ ఐఎమ్ గెట్టింగ్ గిల్టీ. వాట్ ఐఎమ్ డూయింగ్, వాట్ ఐ డిడ్, ఎందుకు ఈ పని చేస్తున్నాను, ఇట్లా ఇట్లా థాట్స్ వస్తున్నాయి నాకు. యాక్చువల్లీ బేసికల్ నేను అవ్వాలనుకున్నానంటే ఒక ఇంజనీరింగ్ సర్వీస్ ఎగ్జామ్ రాసి ఒక మంచి జాబ్ చేద్దాం అనుకున్నాను. నా సిచ్యువేషన్, నా ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ అన్ని ఇవన్నీ చూసుకుంటే నేను అవ్వలేకపోయాను. నేను దానికి ప్రిపేర్ అవ్వలేకపోయినాను. నాకున్న రెస్పాన్సిబిలిటీకి ఆ ఎన్వైరన్మెంట్ నాకు సెట్ అవ్వలేదు. ఇట్లన్నీ ఆలోచిస్తే కొంచెం ఇదవుతుంది, బాధ అవుతుంది. మీరేమన్నా సజెషన్ చేస్తారా నాకు అని నేను అడుగుదాం అనుకుంటున్నాను. అంతే సార్. రైట్ రైట్, సజెస్ట్ చేస్తాను. ఐ సజెస్ట్. మనకి ఇప్పుడు క్లాస్ అందరికి అయిపోయిందని చెప్పాను కదా, బట్ Yes. ఓన్లీ 1 minute నేను చెప్తాను. మీరు
మీకు ఏం కావాలి అనేది మొత్తం ఇప్పుడంతా డిస్కస్ చేసుకున్నాం, కానీ ఒక స్మాల్ ఇంటర్వెన్షన్ టు డూ లిస్ట్ రాసుకోండి. ఎస్ సార్. లిస్ట్ లైక్ ఈ రోజున నేను ఏ పని చేయాలి అనేది లిస్ట్ చేసుకోండి. సో మనకి డైరీ ఉంటుంది కదా, ఫర్ ఎగ్జాంపుల్ ఇదిగోండి, ఆ, ఈ రోజు ఏ పనులు చేయాలి అనేది ఒక అది ఎంత చిన్న పని అయినా సరే డేట్ పెట్టుకుని ప్రతిరోజు ఒక 10 పనులు, లేకపోతే మీరు చేయవలసిన పనులు ఏంటి అనేది రాసుకుంటూ ఉండండి. మీకు అప్పుడు ఏమవుతుందంటే ఎవరో మిమ్మల్ని కంట్రోల్ చేస్తున్నట్లు కాకుండా మీ మీ జీవితం మీ కంట్రోల్లో ఉన్నట్లు మీకు అనిపిస్తుంది. ఓకే సార్. అది స్టార్ట్ చేయండి. నేను దీని గురించి చాలా విస్తారంగా చెప్పొచ్చు, కానీ వన్ స్మాల్ ఇంటర్వెన్షన్ టు డూ లిస్ట్ దీని గురించి మనము అందరం ఉన్నప్పుడు మాట్లాడుకుందాం. ఇంకా రాబోయే రోజుల్లో ఇంకా విస్తారంగా 1-2 క్లాసెస్ దీని గురించి మాత్రమే మాట్లాడుకుందాం. ఓకే సార్. సమ్ టైమ్స్ సార్ ఏమనిపిస్తుంది అంటే ఓకే ఐఏఎస్ వద్దు, ఏం మరలేదు, ఏదో ఒక సాఫ్ట్వేర్ జాబ్ కి పోదాం, అట్లా కూడా అయిపోయింది సార్. అట్లాంటివి కొన్ని కోర్స్ చూస్తున్నాను, అన్ని చేశాను, కానీ దాంట్లో కూడా ఒక ఫియర్నెస్ అనమాట. ఏం ఐ అవుతామో లేదు అండర్స్టాండ్, ఇంత నాకు కాంపిటీషన్ అర్థమైంది, లో. నాకు అర్థమవుతుంది. ఎస్ సార్. ఎస్ సార్. ఎస్. మనం చేద్దాం సార్ రైట్. యూట్యూబ్ ఛానల్ ఓకే సార్. లింక్ పెట్టరా సార్? అంటే మనం ఇంతకుముందు గ్రూప్స్ లో చెప్పుకున్నాయి అవి కూడా ట్రై చేయండి అని. అంటే గ్రాటిట్యూడ్ రాయటము, టు డూ లిస్ట్ చేసుకోవడం. అంటే మనం ఈ రోజు అట్లీస్ట్ ఏ రోజుకి ఆ రోజు మన గ్రిప్ లో ఉందో లేదో చెక్ చేసుకున్నా చాలు కదా. ఇంపార్టెంట్ థింగ్స్ ని, ఇష్టమైనవి రెండు చేయాలి కదా. సో రెండింటిని రాసుకోండి. అంటే ఇష్టమైన కోసం మిగతా వదిలేయలేం కాబట్టి రెండు రాసుకోండి. ఏమి నేను చెయ్యాల్సినవి, నాకు ఇష్టమైనవి అన్ని చేయండి. ఇష్టమైన వాటికి కొంచెం టైం కేటాయించండి ముందులో. తర్వాత మీరు మీరు గనక దాన్ని విష్ చేస్తున్నారు అనుకోండి, ఆ కోరిక గట్టిగా ఉందనుకో, మీరు మీ వైపు నుంచి ప్రయత్నం చేస్తున్నారు కదా, ఆటోమేటిక్ గా ఏదో ఒకటి జరుగుద్ది. నేను మళ్ళీ టూ మచ్ దాన్ని ఫ్యాంటసీ లాగా చెప్పదలుచుకోవాలా, బట్ ఏదో ఒకటి జరుగుద్ది. ఎలాగంటే మీరు వాటిని అట్రాక్ట్ చేసుకుంటారు, మీకు టైం పెరుగుద్ది, దానికి సంబంధించిన గ్రూప్ ఆఫ్ పీపుల్ దొరుకుతూ ఉంటారు, దానికి సంబంధించిన మీ ఓన్, అంటే మీరు దేనికి సెలెక్ట్ అయ్యారో, మీరు దేన్ని ఇష్టపడుతున్నారో మీరు దానికి సంబంధించిన వాళ్ళందరినీ ఎదుర్కొంటారండి. యుల్ మీట్ దెమ్. ఆ సెటప్స్ ని మీరు చూడాల్సి వస్తుంది. కానీ ఫస్ట్ ఏంటంటే మీరు కంటిన్యూస్ గా అతి చిన్నది, ఇదిగో పర్పస్ తెలుసుకోవటం అనే దానిలో రౌండా బర్నీ గారి బుక్ కూడా చాలా బాగుంటది, హీరోస్ జర్నీ అని. అది కూడా ఇప్పుడు ఇదేంటంటే మేము బుక్ లాగా చెప్పేసాం అనుకో, ఏమవుతుంది, బుక్ ని చెప్పేసాం అనుకో ఉన్నది ఉన్నట్టు, ఆ ఎసెన్స్ కమ్యూనికేట్ కాదు. రియల్ స్టోరీ ఏమవుతుందంటే, ఇది రియల్ స్టోరీ ఎప్పుడు కూడా ఆత్మతో కనెక్టెడ్ కదా. ఎప్పుడు మనం రియల్ ది చెప్పామో, మీరు నేను నా హార్ట్ తో మీ హార్ట్ ని లింక్ చేస్తున్నా, కనెక్ట్ చేస్తున్నాను, న్యాచురల్ గా కనెక్ట్ అవుతున్నారు మీరు. సో అందుకని మేము బుక్ గా చెప్పదలుచుకోలేదు. మా ఎక్స్పీరియన్సెస్ ప్లస్ దానిలో నుంచి మేము ఫ్రేమ్ చేయలేని ఏమైనా ఉంటే మేము దీనిలో ట్రై చేస్తున్నాం అంతే. సో దానిలో ఆమె 8 మంది సక్సెస్ఫుల్ హీరోస్ జర్నీస్ చెప్తారు, చాలా బాగుంటాయి. అసలు అక్కడ తెలుస్తుంది, చాలా విషయాలు చాలా బాగా తెలిసాయి నాకు అప్పట్లో. అంటే నేను ఒక అడుగు ధైర్యంగా వేయడానికి ప్రేరణ ఇచ్చినాయి అవి. అంటే ఇప్పుడు స్పీచ్ కి వెళ్ళాల్సి వచ్చినప్పుడు చాలా భయం వేసేది. సో నేను ఒక అడుగు వేయటానికి నాకు అది క్లియర్ గా అర్థం కావాలి, భయం అంటే ఏంటి, ఎందుకు వస్తుంది ఇది శరీరంలోకి, ఇవన్నీ తెలియాలి కదా. సో ఆ బిహైండ్ సైన్స్ అర్థమైనప్పుడు ఆటోమేటిక్ గా మనం ఫేస్ చేస్తాం అవి. సో సో టైం అయిపోతుంది. సో మనం వెళ్ళే కొద్ది టాపిక్స్ మాట్లాడుకుందాం కంపల్సరీ. అండ్ ఓకే మేడం. గ్రాటిట్యూడ్, టు డూ లిస్ట్, కంపల్సరీ డైరీ. అంటే ఈ రోజు మీ లైఫ్ లో ఏం జరిగింది అనేది, ఈ మూడింటిని ఎప్పుడు రాయండి. ప్రస్తుతం మీకు ఎంత తెలుసో అలానే రాసుకోండి. పాత బ్యాచెస్ కి గ్రాటిట్యూడ్ తెలుసు, సో మీరు అది ఎప్పుడు ఆపద్దు, ఆ జర్నీ చేస్తానే ఉండండి. అండ్ ఇంకోటి కొత్తగా ఈ 10 days లో, మనం ఈ 5 days లో చెప్పుకుంది ఏంటి, ఇష్టమైనవి ఏంటి ఎక్స్ప్లోర్ చేయండి. మీకు ఏం షేప్స్ ఇష్టము అవి కూడా ఎక్స్ప్లోర్ చేయండి. ప్యాటర్న్స్ నచ్చుతాయి కొంతమందికి, శబ్దాలు నచ్చుతాయి కొంతమందికి, విజువల్ గా కొన్నిటికి అట్రాక్ట్ అవుతాం. అలా మన అన్ని సెన్సెస్ తో వేటిని అట్రాక్ట్, ఏవి మీరు ఇంక్లైన్ అవుతున్నారు అనే ప్రతి చిన్న దాని గురించి రాయండి. ఏం పర్వాలేదు, చిన్నది పెద్దది ఉండదు. మీకు ఇష్టమైన ప్రతి చిన్న దాన్ని రాసినప్పుడు ఇవన్నీ ఆ సన్న దారం ఎక్కడో లింక్ అయ్యి ఎక్కడో, మేబీ ఆఫ్టర్ సమ్ ఇయర్స్ ఆర్ కొంతమందికి చాలా త్వరగా కూడా దొరుకుతుంది. అది మేబీ ఇట్ ఈస్ ఇన్ యువర్ ఫేట్.
కొంతమంది చాలా త్వరగా డిస్కవర్ చేస్తారు వాళ్ళు దేనికి ఇంక్లైన్ అయ్యి ఉన్నారు అనేది. సో చిన్న చిన్న అన్నిటిని పట్టుకుని నోట్ చేస్తా ఉండండి ఎప్పటికప్పుడు. నాకు ఇది ఇష్టం, పువ్వుల్లో మీకు ఏమి ఇష్టం, వాసనల్లో మీకు ఏమి ఇష్టం, మనుషులతో మాట్లాడటంలో మీకు ఎలాంటి కాన్వర్సేషన్స్ ఇష్టం. అంటే ఇంకాసేపు ఉంటే బాగుండని అనిపిస్తుంది వాళ్ళు ఆ బ్యాచ్. సో మీరు ఎలాంటి గ్రూప్ లో మీరు ఉండాలనుకుంటారు మిమ్మల్ని ఫ్రీగా వదిలేస్తే? అంటే అక్కడ ఏం రిస్ట్రిక్షన్స్ లేవు, పర్మిషన్స్ లేవు, ఏమి లేవు. ఏ గ్రూప్ లో చేరాలనుకుంటారు, ఎలాంటి గ్రూప్ లో? సో ఇలాగా ఆ, ఏమంటారు, గేట్స్ లాంటివి ఏమీ లేకుండా ఆలోచించి చూడండి. ఎటువంటి రిస్ట్రిక్షన్స్ లేవు, డబ్బుల విషయం కూడా రిస్ట్రిక్షన్స్ లేవు. అలాంటప్పుడు మీరు ఏ సెటప్స్ లో ఇష్టపడుతున్నారు అన్ని గమనించి ప్రతి చిన్నది నుంచి పెద్దది దాకా నోట్ డౌన్ నోట్ డౌన్ నోట్ డౌన్. అవి లింక్ చేస్తాయి, మీకు ఇష్టమైన విషయాలు తెలుస్తాయి మీకు. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ. రైట్. బ్యూటిఫుల్ డే. థ్యాంక్ యూ. గోవర్ధన్ రెడ్డి గారు, పావని గారు చెప్పండి. యా, వి హ్యావ్ నవీన్ రెడ్డి గారు ఆల్సో. గోవర్ధన్ నమస్తే రెడ్డి సార్. నమస్తే సార్. చెప్పండి. సార్ ఏం లేదు సార్, చిన్న డౌట్ ఉంది. పిల్లలకి ఏమన్నా మెసేజ్ ఉందా? పిల్లల నుంచి ఇప్పటి నుంచి వాళ్ళని ఎలా చదివించుకోవాలి, ఎలా మనం మోటివేట్ చేయగలగాలి, దానికోసం. చేద్దాం మనం వచ్చే క్లాసెస్ లో ఇది కూడా ఓకే చూద్దాం. సార్. ఓకే సార్. పావని గారు చెప్పండి. నమస్తే సార్. నమస్కారం. సార్ నేను లాస్ట్ 6 months నుంచి ఈ టు డూ లిస్ట్ గురించి ఒక 10 minutes తీసుకొని చెప్పండి సార్ అని అడుగుదామని వెయిట్ చేస్తున్నాను సార్. ఫైనల్లీ Right, ఈ రోజు ఆ టాపిక్ వచ్చింది. మనం దానికోసమే కొంచెం దానికోసం కొంచెం అదే మీరు మాకు సజెషన్స్ ఇవ్వండి. తప్పనిసరిగా ఇప్పుడు చాలా మంది మనకి అనుకున్న టైం కంటే ఇదైపోయింది కాబట్టి మన హీరోస్ జర్నీలో ఇవన్నీ వస్తాయి, చేద్దాం, ఇవన్నీ చేద్దాం. ఓకే సార్. అంటే మనం ఇన్ని రోజులు వేరే టాపిక్ లో ఉన్నాను కాబట్టి నేను ఆ క్వశ్చన్ అడగలేకపోయాను. లాస్ట్ 6 months నుంచి వెయిట్ చేస్తున్నాను సార్ నేను. రైట్. I'll do that. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ. రైట్. నవీన్ రెడ్డి గారు చెప్పండి. ఎస్ సార్, మేడం అన్నట్టు మాకు చిన్నప్పటి నుంచి ఒక వేలో వెళ్ళిపోతుంటాం. అది నా సక్సెస్ఫుల్ జర్నీలో కూడా జరిగింది. నేను చిన్నప్పుడు మేడం గారు లాగానే మా ఇంటి నుంచి 8 మంది స్కూల్కి వెళ్ళే వాళ్ళం. అందరూ ఒక వాళ్ళు, అంటే మా కమ్యూనిటీ రెడ్డి కమ్యూనిటీ కాబట్టి ఆ రోజుల్లో కొద్దిగా కాస్ట్ ఫీలింగ్ బాగా ఉండేది. నువ్వు ఎవరితో పోవద్దు. అయినా కూడా మీరందరూ ఒకటి నాదొకటి అని చెప్పి, నా జాతి వేరని చెప్పేసి నేను అంటే పబ్లిక్ తో ఎక్కువగా మింగిల్ అయ్యేవాడిని. తిట్టేవారు, నువ్వు వాళ్ళతో, నాకు అది ఇష్టం, నేను పోతున్నా అంతే అని చెప్పేసి వస్తుంది. అదే నాకు కంటిన్యూ అయిపోయింది. నేను ఎప్పుడు పబ్లిక్ తో మంచిగా మాట్లాడడం, మంచిగా ఉండడం, హెల్ప్ చేయడం, అదే అయ్యింది. ఇంటర్మీడియట్ డిగ్రీ చేసే వరకు, డిగ్రీలో ఎక్కడైతే నేను ఒక విలేజ్ నుంచి హైదరాబాద్ లో డిగ్రీకి వెళ్ళి అక్కడ పబ్లిక్ స్పీకర్ గా మంచి ప్రైజెస్ తీసుకున్నాను. ఆహా, నా దాంట్లో ఇది ఉందా, హైదరాబాద్